దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశతో ఈ కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి గత 6 సంవత్సరాల నుంచి, సుమారు 6 సంవత్సరాల నుంచి ఒక ప్రతిపాదన, ఉద్దేశం లేదా కొన్ని విషయాలని మనం ప్రస్తావిస్తూ ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే గోవా ఇంక్విజిషన్. ఈ గోవా ఇంక్విజిషన్ అనేది ఒకటి ఇండియాలో జరిగింది. ఇది పోర్చుగీస్, బ్రిటిష్ వారి కాలంలో జరిగిందని, ఆ ఇంక్విజిషన్ లో చాలా మంది హిందువుల్ని క్రైస్తవులు, అనగా వాళ్ళ భాషలో బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు క్రైస్తవ్యం పేరుతో చర్చిలు కడుతూ, ఇక్కడ ఇండియాలో చర్చిలు కడుతూ హిందువుల్ని చంపారు, గోవా ఫైల్స్ జరిగింది అన్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా హిందువుల దేవాలయాలు కూడా పడగొట్టారు అన్నట్టుగా మాట్లాడారు. మరి ఆ అంశం మీద మాట్లాడడానికి బ్రదర్ సురేష్ గారు మనతో ఉన్నారు. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు. బ్రదర్ జాన్ గారు బాగున్నారండి? బ్రదర్ ఒక ప్రశ్నతో మీ ముందుకు వచ్చామండి. ఆ ప్రశ్న ఏంటంటే, గోవా ఇంక్విజిషన్ అని ఒక టాపిక్ మొట్టమొదలు ఈ గత 6 సంవత్సరాల నుంచి చాలా సార్లు దీన్ని ప్రస్తావించారు. అంటే మనల్ని ఎదుర్కోలేక సాహిత్య పోరాటంతో కొందరు, అలాగే సువార్త ప్రకటిస్తూ, రోడ్డు మీద సువార్త ప్రకటిస్తూ కొందరు ఈ మతోన్మాదాన్ని, ఈ మనువాదాన్ని ఎదురిస్తూ ఉన్నారు. సక్సెస్ అవుతూనే ఉన్నారు. బైబిల్ ప్రచురణ జరుగుతుంది. అనేకులు క్రీస్తులో చేర్చబడ్డారు. ఈ 6 సంవత్సరాల్లో క్రైస్తవ్యం అనేది బాగా ఎదిగిందనే చెప్పాలి. జరిగిందంతా మన మంచిగా అన్నట్టుగా వీళ్ళు చేస్తున్న చెడ్డ ప్రచారం పక్క జరుగుతున్నా క్రైస్తవ్యం చెక్కు చెదరకుండా ముందుకు సాగుతుంది, ఇంకా మెరుగ్గా కూడా సాగుతుంది అనేది నా ఉద్దేశం. అయితే మీరు ఒక అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, ఇదిగో గోవా ఇంక్విజిషన్ అనేది ఒకటి ఉంది. ఈ గోవా ఇంక్విజిషన్ లో ఏం జరిగిందంటే, ఇదిగో ఇది జరిగింది. ఏం జరిగిందంట? ఈ గోవా ఇంక్విజిషన్ లో ఏం జరిగిందంట? మనం ఆలోచిస్తే ఏం జరిగింది అంటున్నారంటే, గమనించాలి. తెలుసు అండి, ఈ గోవా ఇంక్విజిషన్ లో ఏం జరిగిందంటే, క్రైస్తవులు అనగా బ్రిటిష్ వారు హిందువుల్ని చంపారని, ఓచకోత జరిగిందని ఇండియాలో గోవా ఫైల్స్ లాంటిది, ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ అని మూవీ తీశారు కదా, ఆ టైంలో ఇక్కడ ఆ మారణ హోమం జరిగిందని మీరు ప్రస్తావించారు కదా. అంతేకాకుండా హిందూ ఆలయాలు కూడా పడేశారు, అంటే నాశనం చేసి దాని మీద చర్చిలు కట్టారు అని కూడా ఒక ప్రచారం ఈ అంశం మీద ఈ మతం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి మీరు ఈ అంశం మీద, పర్టికులర్ మిషనరీస్ మీద బాగా మీరు ఆ పర్టికులర్ విషయం మీద మీరు పరిశోధన చేస్తున్నారు. ఆ పర్టికులర్ విషయం మీద మీరు ఎన్నో విషయాలు బయటకు తీశారు కనుక దీని మీద కూడా ఒక మంచి అంశం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు ఈ ప్రశ్న అడుగుతున్నాను బ్రదర్. ఏంటి ఈ గోవా ఇంక్విజిషన్ అంటే ఏంటి? అసలు దీని నిజమైన అర్థం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇండియాలో నిజంగా మారణహోమం జరిగిందా? నిజంగానే ఈ గుళ్ళు గోపురాలు పడగొట్టి చర్చిలు కట్టారా? ఏంటి? దీనికోసం పూర్తి స్థాయి డీటెయిల్స్ మా ప్రేక్షకులకు అందిస్తారా బ్రదర్? బ్రదర్ హలో. మంచిది బ్రదర్, చక్కటి సమయాన్ని మనం కలిగి ఉన్నందుకు ప్రభుకి మహిమ, ఘనత, ప్రభావాలు నేను తెలియచేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమయం మనకి అనుగ్రహించినందుకు ముఖ్యంగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు తెలియచేయాలి. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు మనకి ప్రశ్నలు వచ్చినా లేకపోతే విమర్శలు వచ్చినా వాటి ద్వారా కొద్ది గొప్ప మనం పరిశోధన చేయటం, వాళ్ళకి జవాబులు చెప్పటం, ఇదంతా కూడా జరుగుతూ ఉన్న కారణంగా మనలో ఇంటలెక్చువల్ లేజినెస్ అనేది పోతుంది. అంటే పరిశోధన చేయడానికి మనం ముందుకు వస్తాం అనమాట. వాళ్ళకి జవాబులు చెప్పడానికి అయితేనేమి, మన పరిశోధన చేయడానికి అయితేనేమి, మన ఫెయిత్ ని డిఫెండ్ చేసుకోవటానికి అయితేనేమి ముందుకు వస్తాం ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు.
సో మీరు ఎందాక అన్నట్టు ఇది ఒక అందుకు మనకి మంచిదేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ జాన్ కొయ్య గారు. సరే, ఇప్పుడు మనం బ్రదర్ అడిగినటువంటి ప్రశ్నకి జవాబు మనం చూద్దాం. స్లైడ్స్ ఒకసారి తీద్దాము. డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ గా అదే డిస్ప్లే చేస్తాను. యా, ఈరోజు మన యొక్క అంశంలో కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అంటే, అసలు ఈ గోవా ఇంక్విజిషన్ జరిగిందా, అసలు ఇంక్విజిషన్ అంటే ఏంటో అనేది కూడా తెలియకుండా చాలా మంది గోవా ఇంక్విజిషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు వాట్ డస్ ఇట్ మీన్ ఇంక్విజిషన్ అంటే, అసలు ఇంక్విజిషన్ అంటే అర్థం ఏంటి? ఓకే, సో ఇది మనం తెలుసుకోవటానికి కేవలం 1 గంటతోనో లేకపోతే 2 గంటలతోనో జరిగే వ్యవహారం కాదు. అంటే 1 గంటతో 2 గంటలతో ముగించుకునే సబ్జెక్ట్ కాదు. ఐ మీన్ ఇది కనీసం ఒక 3 పార్ట్స్ అయినా మనం చేసుకోవాలి. చాలా వాస్తవం గోవా ఇంక్విజిషన్ అనేది. ఎందుకంటే గోవా ఇంక్విజిషన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే మొట్టమొదటి స్పెయిన్ లో ఏం జరిగింది, స్పెయిన్ లో స్టేట్ ఎలా ఉండేది, స్పెయిన్ లో రిలీజియన్ ఎలా ఉండేది, పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలోనే గోవా రావడానికి గల కారణం ఏంటి, ఆనాటి కాలంలో గోవాలో ఫ్రాన్సిస్ జేవియర్ ఉండే సమయానికి ఏ రాజులు, భారతీయ రాజులు ఎవరు పరిపాలనలో ఉన్నారు, అసలు నిజంగా గుళ్ళని వీళ్ళు పడగొట్టారా క్యాథలిక్ వాళ్ళు లేదా క్రిస్టియన్స్, ఇత్యాది విషయాలన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాలి వన్ బై వన్. అంటే జాన్ గారు మనకి టైం ఇచ్చినట్టు కేవలం 1 hour తో అయ్యేది కాదు. వీక్షకులారా, ప్రేక్షకులారా, ఇట్ గోస్ ఆన్. మనం చూద్దాం. ఈ రోజు ఒక పార్ట్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకవేళ మిగతా టైం ఏమైనా ఉంటే కొనసాగిద్దాం, లేదు మరి టైం లేదు అంటే నెక్స్ట్ టైం మనం దీన్ని చూసుకుందాం. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 చేద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 గా కూడా చేద్దాము. అంటే మరీ 3 hours 4 hours కాకుండా 2 hours అయినా వెళ్ళి దాని తర్వాత ఇంకో నెక్స్ట్ పార్ట్ లో 1 hour కవర్ చేస్తూ మొత్తం కవర్ చేద్దాం. మొత్తం ఈ సబ్జెక్ట్ మాత్రం మొత్తంగా ప్రేక్షకులు కావాలని చాలా అడుగుతున్నారు కనుక అందుకే ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే అడుగుతున్నారు వీళ్ళు, అంటే ఎక్కువ శాతం ఈ మొత్తం ఈ పార్ట్ అని అడుగుతున్నారు, అందుకే ప్రదర్శిస్తున్నారు. అంతే, రైట్. ఎస్, ఎందుకంటే జాన్ గారు మనమేమో ప్రభు యొక్క ప్రేమల గురించి మాట్లాడతాము. ప్రభు ఎదుటి వారిని ప్రేమించమన్నాడు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు అని చెప్పేసి ప్రభు చెప్తున్నప్పుడు వీళ్ళు మాత్రం రక్తపాతం సృష్టించారు, ఇది మంచిది కాదు కదా, ఇది పొరపాటు కదా, బైబిల్కి విరుద్ధమైనటువంటి భావాజాలం కదా అని చెప్పేసి దీన్ని వీళ్ళకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవంగా బైబిల్ ఏం చెబుతుంది అనేది చూద్దాం. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు సువార్త ఉన్నప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నమ్మకుండా తృణీకరించినటువంటి వాళ్ళని వాళ్ళు ఊచకోత కోసారు, చిన్న పిల్లలతో సహా గర్భిణీ స్త్రీలతో సహా ఊచకోత కోసారు, చంపారు, మట్టు పెట్టారు, దేవాలను పడగొట్టారు అన్నట్టు వీళ్ళు ఎక్కువ చేస్తారు యాక్చువల్ గా. కానీ వాట్ డస్ ఇట్ బైబిల్ సేస్ అబౌట్ ప్రీచింగ్ ద గాస్పెల్? అసలు బైబిల్ ప్రీచింగ్ ద గాస్పెల్ అంటే సువార్త ప్రకటన కోసం అసలు ఏం చెబుతుంది అంటే, మీరు సువార్త ప్రకటించండి. మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించినటువంటి సువార్తను ఎవరైనా వినకుండా, ఎవరైనా మిమ్మల్ని తృణీకరించినా, ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా మీరేం చేస్తారో మీ పాద ధూళిని అక్కడ దులిపి వేయండి అని ప్రభు చెప్తున్నాడు. మత్తయి లోకాత్మక సువార్త 10:11 ఏముంది అంటే, అందులో నున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యమును మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడు. మీరు ఏ పట్టణంలో అయితే ప్రవేశిస్తారో అప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోకి పోయినను, పాదములకు అంటిన వీధులలోకి పోయి మీ పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని అక్కడ మీరు దులిపేయండి. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క మీ పాద ధూళే ఆ టైంలో తీర్పు సమయంలో సాక్ష్యం ఇస్తుంది అని చెప్పేసి ప్రభు వారు ఏమంటున్నారు అంటే, వినకపోతే మీరు వెనక్కి వచ్చేయండి, వినకపోతే మీరు వాళ్ళని బలవంతం చేయవద్దు, వినకపోతే అది వాళ్ళ ఇష్టము, ప్రకటించడం మీ వంతు అని చెప్పేసి అక్కడ పాదధూళి దులిపేసి వెనక్కి రండి అన్నట్టు చెప్తున్నాడు. సింపుల్. తర్వాత ఏముంటది అంటే, మనం అక్కడ చూసుకుంటే ఏదోమీయులు అంటే దేవుడు ఇశ్రాయేలీలను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడు, ద సేమ్ వే ఏదోమీయులను ప్రేమిస్తున్నాడు, ఐగుప్తుల్ని ప్రేమిస్తున్నాడు,
తర్వాత మరి మోయాబీలను ప్రేమిస్తున్నాడు, అమోరీలను ప్రేమిస్తున్నాడు, ఫిలిష్తీయులను ప్రేమిస్తున్నాడు, సమస్త ప్రజలని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి యూదేతరులు కానీ క్రైస్తవేతరులు కానీ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ అన్యులైనా హిందువులైన ముస్లింలైనా ఎవరైనా దేవుని చేత నిర్మించబడినటువంటి దేవుని యొక్క స్వరూపము కాబట్టి దేవుడు అందరికీ రక్షకుడే, దేవుడు అందరినీ కూడా కాపాడేవాడే, అందరికీ కూడా ఆయన జీవప్రదాత. కాబట్టి దేవుడు బైబిల్లో యూదులను ఎంతైతే ప్రేమిస్తున్నాడో ఈవెన్ అన్యులను కూడా అంతే విధంగా ప్రేమిస్తున్నాడు. ఐగుప్తిలో నువ్వు పరదేశం ఉన్నావు కాబట్టి ఐగుప్తిని ద్వేషించుకుంటాడు దేవుడు. సో ఈ విధముగా అన్యులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్యులంటే ద్వేషము లేదు, అన్యులంటే ఆయనకి వెగటి పుట్టే విధముగా ఆయన ఎక్కడ ప్రవర్తించలేదు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, వాస్తవంగా ఇంక్విజిషన్ అంటే ఏంటి? ఇంక్విజిషన్ అంటే చాలా మంది ఏమంటారు అంటే ఒక ఛాంబర్ లోకి తీసుకువెళ్ళి వాళ్ళని తలక్రిందులుగా కట్టేసి పైనుండి చాకులు లేదా బాకులు కోయటము, మనుషుల్ని చేల్చటము, లోపల ఉన్నటువంటి అవయవాలు బయటకు లాగటం, లేకపోతే ఒక వింత పరికరాలతో వాళ్ళని హింసించడం, లేకపోతే ఇనప కుర్చీల్లో కూర్చోబెట్టడం, లేకపోతే కాళ్ళు చేతులు ఏమంటారు తాళ్లతో బలంగా ఈడ్చి లాగి వాళ్ళని చిత్రవద చేసి ఛిద్రం చేసి చంపడం, ఇలాగ ఇంక్విజిషన్ అనేది చెప్తారు. యాక్చువల్ గా ఇంక్విజిషన్ కి మీనింగ్ ఇది కాదు. ఇంక్విజిషన్ అనేది ప్రజల్లో భయం పుట్టే విధముగా తర్వాత చాలా మంది చిత్రీకరించి భయభ్రాంతులకు గురి చేశారు ప్రజల్ని. కానీ ఇంక్విజిషన్ అంటే ఇది కాదు. యాక్చువల్ గా ఇంక్విజిషన్ అంటే ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ గోవా ఇంక్విజిషన్ అని చెప్పేసి ఒక బుక్ డైరెక్ట్ గా ఉంది. చాలా మంది ఇండియన్స్ ముఖ్యంగా క్రైస్తవ్యం మీద విరుచుకుపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రైస్తవ వ్యతిరేకులు, వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. దాంట్లో నుంచి నేను కోట్ చేస్తున్నా. ఒకవేళ కనుక ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే చదువుకోండి, లేదు అంటే కామ్గా చెప్పేది వినండి. ద ఇంక్విజిషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ an ecclesiastical tribunal for the suppression of heresy and punishment of heretics. It is officially styled the Holy Office. అంటే ఏంటి? ఇంక్విజిషన్ అంటే క్యాథలిక్ మతంలో లేదా క్యాథలిక్ విశ్వాసంలో ఉన్నవారు ఆ క్యాథలిక్ మత విశ్వాసాన్ని విడిచిపెట్టి వేరే మతస్థులలోకి వెళ్ళిపోతే, వేరే మత విశ్వాసంలోకి వెళ్ళిపోతే అలాంటి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తారు. ఇంట్రోగేట్ చేయడం అంటే ఏంటి? పోలీసులు ఛాంబర్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టి ఏంటి ఆ సమయంలో ఏం జరిగింది అని చెప్పేసి కూర్చోబెట్టి సావధానంగా ఇంట్రోగేట్ చేస్తారు కదా ప్రశ్నలు, అది అంతే తప్ప ఈ రోజు ఇంట్రాగేషన్ చేస్తున్న ఈ రోజుల్లో ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, వేడి నీళ్లు మీద పోయటం కానివ్వండి, గరట ద్వారా నోట్లో నీళ్లు పోయటం కానివ్వండి, లేకపోతే వింత విచిత్రమైనటువంటి హింసాత్మకమైనటువంటి పరికరాల ద్వారా మనిషిని చిత్రవద చేయటం కానివ్వండి, అది కానే కాదు. ఓకే, సో ఇంక్విజిషన్ అంటే ఏంటి అంటే క్యాథలిక్ మతంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ క్యాథలిక్ మత విశ్వాసములో నుంచి వైదొలగిపోతే గనక నువ్వు ఎందుకు వేరే మతంలోనికి వెళ్ళావు, అసలు మన మతంలో లేనిది ఆ మతంలో ఉన్నది ఏంటి చెప్పు, నీకు ఏమి ఇక్కడ లభించలేదు అక్కడ ఏమి లభించింది చెప్పు అని చెప్పేసి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవటానికి, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవటానికి ప్రశ్నించే ప్రక్రియే విధానమే ఇంక్విజిషన్ అంటే. అది అందరి మీదగా ప్రయోగించేది కాదు, అందరి మీదకే చేసేది కాదు, కేవలం హెరెటిక్స్ అంటే క్యాథలిక్ మత విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే మతంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద చేసే ప్రయోగం మాత్రమే, లేదా ప్రశ్నోత్తరాల ప్రక్రియ మాత్రమే. ఇది యాక్చువల్ గా మీనింగ్ ఇంక్విజిషన్ కి. కానీ దీన్ని మసిపూసి మారడికాయ చేసి ప్రజల్లో భయం గొలిపే విధముగా, వింత గొలిపే విధముగా బొమ్మలను సృష్టించి ఏమో ఇంక్విజిషన్ అంటే ఎంత భయంకరమా అని చెప్పేసి క్రైస్తవులంటే వ్యతిరేక భావాన్ని కలిగించే విధముగా కొంతమంది దాన్ని పుట్టించారు. ఆ పుట్టించిన వాళ్ళు ఎవరో కూడా నేను తర్వాత చెప్తాను. ఓకే, I hope you understand what I say. Okay,
writers differ. Writers differ as to the date on which the Inquisition first came into existence. ఇది కదా అసలు ఇంక్విజిషన్ అనేది చరిత్రలోకి ఎప్పుడు వచ్చిందో అనేది చెప్పడానికి చరిత్రకారుల్లో చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఒకరు చెప్పింది ఇంకొకరికి పట్టదు, వాడు చెప్పింది వీడికి పట్టదు. ఈడంటాడు 15వ శతాబ్దంలో వచ్చింది, కాదు 12వ శతాబ్దంలో వచ్చింది అంటాడు, కాదు 1st సెంచరీలో వచ్చింది అంటాడు. ఇంకొకటి ఏమంటాడు అంటే లేదు, ఏదేను వనంలో ఆదాము దేవుని యొక్క విశ్వాసంలో నుంచి తప్పిపోయినప్పుడు ఇంక్విజిషన్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అంటాడు. ఇలాగే ఇంక్విజిషన్ అంటే రకరకాలుగా డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రొజెక్ట్ చేశారు చరిత్రకారులు. ఇక్కడ ప్రయోజకర్ అదే చెప్తున్నాడు. Writers differ as to the date on which the Inquisition first came into existence. Some would trace it back to the days of Adam and Eve. అంటే ఓ ఆదామా ఏంటయ్యా, నేను నిన్ను నా యొక్క స్వరూపంలో నిర్మించుకుంటే సాతాను బావిలో పడిపోయి వెళ్ళిపోయావు, నా మాట తృణీకరించి నా మాట వినకుండా నువ్వు పాపలో పడిపోయావు, అసలు ఏంటి నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఈ ఆదికాండంలో దేవుడు చల్లపోటలో ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు దాక్కుంటాడు కదా చెట్టు చాట్ల. సో ఆ ప్రశ్నించే పరంపరే మొట్టమొదటిగా ఇంక్విజిషన్ కి మనం లింక్ పెట్టవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి ఇంక్విజిషన్ చేసిన వాడు దేవుడే, ఎందుకంటే ప్రశ్నించిన వాడు దేవుడు. తప్పిపోయినటువంటి మనిషిని దేవుడు మొట్టమొదటి ప్రశ్నించాడు కాబట్టి ఆయనే ఫస్ట్ ఇంట్రోగేట్ చేశాడు కాబట్టి ఆయనే ఇంక్విజిటర్ అని చెప్పేసి చాలా మంది అంటారు. ఓకే, తర్వాత scholars and historians started research on Inquisition. Okay, historians and scholars started research on Inquisition. అంటే స్పెయిన్ లో ఈ ఇంక్విజిషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా విమర్శిస్తూ దుయ్యబడుతూ సెటరిక్ గా విమర్శించేవారంట స్పెయిన్ ని. అప్పట్లో ఒక పుస్తకంలో చదవను నేను, మాటికి కూడా స్పెయిన్ గురించి మాట్లాడేటప్పుడు కానివ్వండి, స్పెయిన్ గురించి రాసేటప్పుడు కానివ్వండి, స్పెయిన్ గురించి ప్రస్తావించినప్పుడు కానివ్వండి, అమ్మో అదొక పెద్ద చీకటి చరిత్రని బాబుదండి, అయ్యి బాబు అదా స్పెయిన్ లో చాలా రక్తపాతం జరిగిందండి బాబు, స్పెయిన్ అమ్మో అది ఎంతో మంది వేలాది మందిని ఓచకోత పోసిందండి మతం పేరు మీద. స్పెయిన్ అమ్మో దాని గురించి మనం మాట్లాడకూడదండి బాబు, ఎందుకంటే మతం పేరు మీద క్యాథలిక్లకు లక్షల మందిని ఓచకోత కోసి చంపేశారండి అని చెప్పేసి స్పెయిన్ గురించి ప్రపంచ ప్రజలందరూ కూడా ఒక బెటర్నెస్ కలిగే విధంగా లేదా ఒక చేదు అభిప్రాయంతో స్పెయిన్ వాళ్ళని సటరిక్ గా మాట్లాడేవారు, డైరెక్ట్ గా విమర్శించేవాళ్ళు, దూషించేవారు, తిట్టేవారు స్పెయిన్ ప్రజల్ని. ఎందుకంటే స్పానిష్ ఇంక్విజిషన్ అనేది అక్కడ జరిగిందని చెప్పేసి చాలా మంది అభిప్రాయం. అయితే స్పెయిన్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఏం జరుగుతుంది అసలు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎక్కడైనా కూడా మనల్ని దుయ్యబట్టే వాళ్ళు ఉన్నారు, మనల్ని విమర్శించే వాళ్ళే ఉన్నారు, మనం అంటే ఏసడించుకునే వాళ్ళు ఉన్నారు, మనం అంటే అసహించుకునే వాళ్ళే ఉన్నారు. అసలు మనం ఏం చేసాం లోకానికి? అసలు నిజంగా కనుక స్పెయిన్ ఇంక్విజిషన్ అనేది జరిగిందా, జరిగితే ఎంతమంది చచ్చిపోయారు మన యొక్క దేశంలో, మన యొక్క క్యాథలిక్ మతస్థులు ఎంతమందిని చంపారు, ఎంతమందిని ఎన్ని రకాలుగా క్రూరంగా చంపారు, ఒకసారి రికార్డ్స్ తిరిగేద్దాము. వి విల్ గో టు ద పాస్ట్. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చరిత్రను చెక్ చేద్దాము, మన దేశ చరిత్రను ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి ఆ ప్రభుత్వం వాళ్ళు ఒక కమిటీని నిర్ణయించారంట. కమిటీని నిర్ణయించిన తర్వాత ఇక పరిశోధన చేసేటప్పుడు ఒక మాట కూడా అంటారు అనమాట, ఏంటంటే ఒకవేళ నిజంగానే కనుక స్పెయిన్ లో ఎంత రక్తపాతం జరిగిందని చెప్పేసి మన చరిత్ర పుస్తకాల్లో ఉంటే సారీ చెప్దాం, మేము ప్రపంచానికి చాలా కీడు చేసాము, మేము సారీ చెప్పాము, మమ్మల్ని క్షమించని చెప్పేసి ఒక మాట చెప్దాం, ప్రపంచానికి అపాలజీ చెప్దాం. ఒకవేళ అలా కాదు, నిజంగానే స్పెయిన్ లో ఎలాంటి చర్యలు, క్రూరత్వంతో కూడిన చర్యలు జరగలేదు అంటే మంచి పరిశోధనాత్మకంగా ఈ ప్రయోగం చేసి చక్కగా ఇలా పరిశోధన చేసి ఈ వీళ్ళలో ఇలాంటి మచ్చని అసలు వాస్తవంగా కలిగి లేరు, వీళ్ళు నిజాయితీ పరులు, కానీ ప్రపంచంలో చాలా మందికి వీళ్ళ మీద దురభిప్రాయం ఉంది అని చెప్పేసి చాలా మంది తెలుసుకుంటారు. మన చేతులకి ఏమి మట్టి అంటదు, కానీ పరిశోధన చేద్దాము అసలు జరిగిందా లేదా అని చెప్పేసి పరిశోధన ప్రారంభించారు స్పెయిన్ లో ఈ ఇంక్విజిషన్ గురించి.
చూడండి అక్కడే మనం చూస్తున్నాం 1540 నుండి 1700 కాలంలో ఉన్న కేసులన్నీ కూడా స్పెయిన్ లో రీసెర్చ్ చేశారంట. ఎవరు? అక్కడ గుస్తావ్ కన్నింగ్సన్, అలాగే స్పానిష్ స్కాలర్ జైమీ కంట్రారాస్. వీళ్ళు చాలా పెద్ద హైలీ క్వాలిఫైడ్ అంట, వీళ్ళు పెద్ద చరిత్రకారులు అంట. సో అక్కడ వాళ్ళు నిర్ణయించినటువంటి కమిటీలో ఉన్నటువంటి చరిత్రకారులు, హిస్టోరియన్స్ కూడా చాలా అకాడమిక్ సర్కిల్లో పెద్ద పేరుగాంచినటువంటి స్కాలర్స్ అంట. వాళ్ళు ఏం చేశారు? 50,000 కేసుల పరిశోధన చేశారు. స్పెయిన్ లో జరిగినటువంటి మరణ హోమం అని చెప్పేసి అంటారు చూడండి. 50,000 కేసులు పైకి తీస్తే హింస అనేది ఇప్పుడు అనుకున్నంత అప్పట్లో జరగలేదని తేలిందంటండి. 50,000 మంది మీద కూడా ఇంట్రాగేషన్ చేయలేదు, 50,000 మంది కూడా ఊచకోత కోయబడలేదు, 50,000 మంది కూడా ఎలాంటి హింసాత్మక చర్యలకు వాళ్ళ మీద హింసాత్మక చర్యలు పాల్పడలేదు ఎవరో కూడా. 50,000 కేసులు అంటే వీడి చిన్న దొంగతనం చేశాడు, వీడి పేరు, వీడి చిన్న దుష్కార్యం చేశాడు, వీడు మతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇలాంటి చిన్న చిన్న కేసులన్నీ కూడా ఏం చేశారంటే 50,000 కేసులు అంటే ఈ క్యాథలిక్ మతంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు 50,000 కేసులు అయితే దాంట్లో ఎంతమంది చనిపోయారు? 2% అంట. 50,000 కేసుల్లో కేవలం 2%. అసలు ఈ రోజు ఇన్క్విజిషన్ పేరు మీద మారణ హోమం జరిగింది, చాలా హింసాత్మకమైనటువంటి రక్తం ఒలికింది అని చెప్పేసి ఏదైతే అంటున్నారో అది అసలు లేనే లేదంట. స్పానిష్ చరిత్రలో హిస్టోరియన్స్ చెప్పేశారు బయటికి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగింది యాక్చువల్గా ఈ పరిశోధన. సో కానీ హింస అనేది ఇప్పుడు చెప్పుకున్నంతగా అప్పట్లో లేదని తేల్చి పడేశారు. హింసించడం కానీ చంపడం కానీ 100కి కేవలం 2% మాత్రమే జరిగేదట స్పానిష్ ఇంక్విజిషన్ లో. ఎందుకంటే మనం ఈరోజు టాపిక్ ఏంటి? గోవా ఇంక్విజిషన్ కదా. గోవా ఇంక్విజిషన్ గురించి చెప్పుకోవాలంటే స్పెయిన్ కి వెళ్ళాలంటున్నారు. స్పెయిన్ నుంచి ఇది దిగుమతి జరిగిందని చెప్పేసి అంటారు కదా. సో ఫస్ట్ వి సీ ద రూట్ cause of the Spanish Inquisition and later on we will come to the Goan Inquisition. Okay, తర్వాత హింసించే పరికరాల విషయానికి వస్తే ఏమండి, హింసించే పరికరాల విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లో చూస్తే గనక ఏమండి, ఇంటర్నెట్ లో చూస్తే గనక గోవా ఇంక్విజిషన్, స్పానిష్ ఇంక్విజిషన్, విచ్ హంట్, సేలం ఇంక్విజిషన్ ఇలాంటి వర్డ్స్ మీరు కొడితే వాటిని చూసి మీకు భయం వేస్తుంది. ఒక చక్రం మీద మనిషిని వెళ్ళకెలగా కట్టేయటం, లేకపోతే ఒక మనిషిని ఇలా పడుకోబెట్టి అసలు నోరు తెరిచి గరాట ద్వారా, గరాట అంటాం కదండి, అది పెట్టి ఒక రకమైనటువంటి వేడి ద్రవం పోయటం, లేకపోతే రంపాలతో కొయ్యటం, ఒక వింత వస్తువుల ద్వారా పేగులు బయటకు లాగటం, ఇలాంటి భయంకరమైనటువంటి క్రూయల్ గా ఉండే ఫొటోస్ వస్తాయి ఇంటర్నెట్ లో. నిజంగా అవన్నీ ఏంటవి? ఇవన్నీ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మిత్, MYTH అంటాం, మిత్ లేదా ఫ్యాబ్రికేటెడ్ అంటాం. కల్పించినవి, అతుకుల బంత, నిర్మించినవి లేదా సృష్టించినవి, గాల్లో ఊహించి రాసినవి, బొమ్మలు గీసినవి తప్ప వాస్తవంగా అవి చాలా వరకు లేవంట. 1 or 2 ఉన్నాయి, కానీ వాటిని కాపీ చేసి ఇంకా వాటిని చూస్తే భయం గొలిపే విధంగా పెయింటింగ్స్ వేశారంట. ఎనివే, హింసించే పరికరాల విషయానికి వస్తే విశ్వాసములో నుండి వైదొలిగిన వారు ప్రశ్నించే క్రమంలో, విశ్వాసములో నుండి వైదొలిగిన వారిని ఏమంటే ప్రశ్నించే క్రమంలో వారు తాము ఎందుకు బయటకు వెళ్ళిపోయాము అనే ప్రశ్నకు జవాబులు చెప్పేస్తారు. అంతే తప్ప వాస్తవం చెప్పాలంటే వాటి మీద పడుకోబెట్టి చేల్చడం, కొయ్యటం అనేది జరగదు. ఏమండి, కొన్నిసార్లు అంటే అక్కడ ఏముంది, మోస్ట్ ప్రిజనర్స్ ఐదర్ కన్ఫెస్ వితౌట్ టార్చర్ ఆర్ వర్ కన్విన్స్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మల్టిపుల్ టెస్టిమనీ. ఇక్కడ చాలా మంది చెప్పుకునే విధముగా కొయ్యటం,
చాకుతో రంపాతో కొయ్యటం అనేది ఉండదో, ప్రశ్నించే క్రమంలోనే చాలా మంది ఆన్సర్స్ చెప్పేస్తారు, మేము బయటకు ఎందుకు వెళ్ళిపోయి విశ్వాసాన్ని విడిచి అనే దానికి వాళ్ళు చెప్పేస్తారు జవాబులు. కానీ ఇంక్విజిషన్ లాంటి హింసాత్మకమైనటువంటి చర్యలు వాళ్ళ మీద ప్రయోగించే అవసరమే ఉండదు అన్నట్టు ఇక్కడ స్పానిష్ ఇంక్విజిషన్ అనే గ్రంథంలో ఒక పరిశోధన చేసినటువంటి ఒక వ్యక్తి చెబుతుంది. అలాగే మీరు ఇంకోటి చూస్తే ఇక్కడ గోతిక్ నవల్స్ అనే ఉంది. గోతిక్ నవల్స్ ఏమండి, ఏ మోర్ సీరియస్ బిగన్ టు బి పబ్లిష్డ్, ఏ మోర్ సీరియస్ రీసెర్చ్, as more serious research began to be published on the theme, the legend of the bloody Inquisition began to disappear among scholars. ఈ బ్లడ్ థ్రస్టీ లేదా రక్తపాతమును చేసినటువంటి యొక్క ఇంక్విజిషన్ ఏదైతే ఉందో అది చదువుకున్నటువంటి మేధావుల మధ్య డిసపియర్ అంటే అది వాళ్ళకి కనిపించదు. అంటే వాళ్ళు దాని మీద అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి ఈజీగా కొట్టేస్తారు ఇంటలెక్చువల్ హిస్టోరియన్స్, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. అయితే ఇంక్విజిషన్ చరిత్రకారుల మధ్య, చరిత్ర తెలిసినటువంటి వారి మధ్య అది దాని పప్పులు ఉడకలేదు. కానీ చదువు లేకుండా ఫిక్షన్ కి బాగా అలవాటు పడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయంకరంగా భయపెట్టిందట. ఏమండి, the legend of the bloody Inquisition began to disappear among scholars, okay, but continued to survive among those who, since the Gothic novels of the late 18th century, Gothic novel అంటారు, గోతిక్ నవల్ అని, లేకపోతే సైఫై అంటారు చూడండి సినిమాలు. గోతిక్ నవల్స్ అంటే ఏంటి? గోతిక్ నవల్స్ అంటే బయట ప్రపంచంలో జరగనిది ఊహాజనితంగా ఏదైనా ఉంటే జరగరానిది ఊహల్లో జరిగితే అది గోతిక్ అనమాట. ఇప్పుడు సింపుల్ అండి, నేను చిన్నప్పుడు ఒక తెర మీద ఒక మూవీ చూశాను, ఎక్సర్సిస్ట్ ఈవిల్ డెడ్ ఏదో, మొత్తం మీద చాలా పాత డెవిల్ మూవీ అనమాట. ఒక ఆమె ఒక ఆమె కత్తితో ఇంకొక వ్యక్తిని నరికేస్తుంది అనమాట. నరికేసిన తర్వాత చెయ్యి అక్కడ ఊడి పడిపోద్ది, ఈ మనిషి చనిపోతాడు. అక్కడ చెయ్యి నడుస్తూ నడుస్తూ షెల్ఫ్ లోకి వెళ్ళిపోయి ఓన్లీ చెయ్యే, ఈ చెయ్యి అంటే గోతిక్ నవల్ అంటే ఏంటి చెప్తాను మీకు అర్థం అవడం. డియర్ ఫ్రెండ్స్ లిసన్ కేర్ఫుల్లీ. ఈ చెయ్యి ఎంత చేస్తుందంటే చక్కగా అలాగలాగా టకటక పాక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ డ్రావర్ డెస్క్ ఓపెన్ చేసి ఒక పెన్ను పేపర్ తీసి పలానా వ్యక్తి నన్ను చంపాడు, నేను అతని మీద పగ తీర్చుకుంటానని చెప్పేసి చెయ్యి రాస్తుంది. ఆ చెయ్యి రాస్తుంది. గోతిక్ అంటే ఏంటి అంటే ఫిక్షన్ అనమాట, నిజ జీవితంలో జరగనివి, అసాధ్యమైనటువంటి ఏవైతే ఉంటాయో ఊహాలోకంలో అవి గోతిక్ అనమాట. అంటే ఒంటు కొమ్ము రాక్షసుడు, మనిషికి 4-5 కొమ్ములు ఉండటం, 5-6 తలలు ఉండటం, ఇలాంటి వింత వింత ఆకారం కలిగినటువంటి స్టోరీస్ ఏమైనా ఉంటే వాటిని గోతిక్. ఆ విధముగా స్పానిష్ ఇంక్విజిషన్ అనేది ఒక గోతిక్ అనమాట. గోతిక్ స్టోరీ, గోతిక్ ఆర్ ఫేబుల్. తర్వాత ఇప్పుడు ఈ ఇంక్విజిషన్ అంటే ఈ ఇంక్విజిషన్ అందరినీ కూడా చేసేది కాదు, ఒకవేళ కనుక ఈ విశ్వాసంలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వారు ఎవరైనా కనుక ఉన్నట్టయితే వారిలో ప్రాముఖ్యత అంటే సంఘములో పరువు ప్రతిష్ట కలిగిన వారు, గర్భిణీ స్త్రీలు, లేకపోతే బాలింతలు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మినహాయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించేటప్పుడు భయపడతారు, ప్రశ్నించేటప్పుడు వాళ్ళు కంగారు పడతారు. అందుకని చెప్పేసి ఈ ఇంట్రాగేషన్ చేసేటప్పుడు లేదా ఈ ఎంక్వైరీ చేసేటప్పుడు అందరినీ కూడా కలుపుకోకుండా కొంతమందిని మినహాయించడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ ఒక కేర్ఫుల్నెస్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలు మినహాయించారు, గౌరవించి సమాజంలో సంఘములో మంచి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు కూడా మినహాయించబడ్డారు, చిన్నపిల్లలు మినహాయించబడ్డారు. సో దీన్ని బట్టి కూడా ఎలా పడితే అలాగే ఇంక్విజిషన్ జరిగేది కాదు, సర్టెన్ గైడ్ లైన్స్ బట్టి ఇది జరిగేది అని చాలా కేర్ఫుల్ గా జరిగేది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ ఇంక్విజిషన్ జరిగేటప్పుడు అంటే
నేను ఇప్పుడు ఉన్నాను సురేష్ని, బాబు సురేష్, మత విశ్వాసంలో నుంచి అంటే క్యాథలిక్ మత విశ్వాసంలో నుంచి నువ్వు వెళ్ళిపోయావు కదా, నువ్వు వెళ్ళిపోవడం గల మెయిన్ రీజన్ ఏంటి? మన ధర్మంలో లేనిదే వాళ్ళ ధర్మంలో ఉన్నది ఏంటి అని చెప్పేసి ఇంట్రోగేషన్ చేసేటప్పుడు కొంతమంది అధికారులు చుట్టూ ఉండాలని ఫైల్స్ పట్టుకుని పెన్ను పట్టుకుని. కారణం ఏంటంటే నేను ఏది చెప్తున్నానో వాళ్ళు అక్కడ రికార్డ్ చేస్తారు, చాలా కేర్ఫుల్ గా ఉంటుంది అక్కడ. ఇప్పుడు లైట్ డిటెక్టర్ పెట్టి మనిషిని అబద్ధాలను నిజాలను డిస్టింగ్విష్ చేసి ఓ నిజాలను కక్కే క్రమంలో అక్కడ కొంతమంది అధికారులు ఉంటారు. వాడికి ఒక ఇంజక్షన్ ఇస్తారు కూడా, ఆ ఇంజక్షన్ కూడా చాలా డోసు సమాంతరంగా ఇవ్వాలి. ఎక్కువ డోసు అంటే మన ప్రాబ్లం. వాడికి బీపీ ఉండకూడదు, షుగర్ ఉండకూడదు, మళ్ళా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నట్టయితే కనుక వాళ్ళ ప్రాబ్లం. సో ఏ విధంగా అయితే ఒక ఇంట్రాగేషన్ చేసే వ్యక్తి దగ్గర చాలా కేర్ఫుల్ గా వ్యవహరించడం జరుగుతుందో లైట్ డిటెక్టర్ పెట్టి, అలాగే ఆనాటి కాలంలో కూడా ఇంట్రాగేట్ చేసేటప్పుడు లేదా ఇంక్విజిషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండి అధికారుల మధ్య చాలా చాలా కేర్ఫుల్ గా జరిగేదంట. కానీ మనల్ని ఏం చేస్తారు? చంపేశారు, ఓచుకోత కోసేశారు, అలాగా ఇలాగా, ఇవన్నీ అబద్ధాలే. తర్వాత కాల్పనిక సాహిత్యపు నిర్వాకమే. ఇప్పుడు ఈ గోవా ఇంక్విజిషన్ జరిగింది, లేకపోతే స్పానిష్ ఇంక్విజిషన్ జరిగింది క్రీస్తు శకం 1670లోను 1740లోను ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని ఓచుకోత కోసారని చెప్పి సహజ చూడండి. అవంతా మిత్ అనమాట, కాల్పనిక సాహిత్యం అంటాం. అంటే ఫ్యాబ్రికేటెడ్ నావెల్స్, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ లేదా గోతిక్ నావెల్స్ అవి కూడా. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే హెన్రీ క్యామన్ అనే ఒక హిస్టోరియన్ స్పానిష్ ఇంక్విజిషన్ అనే పుస్తకాలు ఏం రాస్తున్నాడు అంటే, since the Gothic novels of the late 18th century made their living from it, writers of popular fiction, perhaps the most successful work ever published on the Spanish Inquisition, were the 3 volumes published in the late 1950s, okay, 1960s by the British writer Eleanor Hibbert, writings under the pseudonym Jean Plaidy. Other popular writer continued in the same vein థ్యాంక్స్ టు దేర్ లేబర్ అన్నట్టు ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, ప్రజల్లోనికి ఏదైనా ఒక నూతనమైనటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఏదైనా ఒక వింత విషయం ఉండాలి. అది అబద్ధమా నిజమా అనేది తర్వాత విషయం. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే కొత్త ఒక వింత పాత రోత అన్నట్టు ఉంది కదా ఒక సామెత. అలాగే ఈ ఇంక్విజిషన్ అనేది అప్పట్లో ఎక్కువగా పాపులర్ చేయడానికి ఇంకో క్రిస్టియన్స్ ఎలా చేశారు, ప్రొటెస్టెంట్ వాళ్ళు ఎలా చేశారు, ఎంతమంది ఇక్కడ చనిపోయారు, దానికి ఇది కారణం, ఇది దానికి కారణం అని చెప్పేసి కాల్పనిక సాహిత్య పరంగా కొన్ని వాల్యూమ్స్ రాసి ఆ బ్రిటిష్ రైటర్స్ ప్రజల్లోకి వదిలేశారు. పుస్తకాలను పంపిణీ చేస్తూ, పుస్తకాలని పబ్లిష్ చేస్తూ. ఇప్పుడు ఆ జేకే రోలింగ్ అనే ఆమె హ్యారీ పాటర్ అనే కాల్పనిక సాహిత్యాన్ని ఆమె పబ్లిష్ చేసి ప్రపంచంలోకి వదిలిపెడితే ఆమె రైటింగ్స్ చదివి చాలా మంది అబ్బుడిపోయారంట. అబ్బా చాలా బాగుంది, చాలా బాగుంది. అయినప్పటికీ కూడా దాంట్లో వాస్తవాలు అన్ని కాల్పనిక సాహిత్యమే. కానీ ఆమె దాని ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి బాగా గొప్ప అవార్డులు రివార్డులు కొట్టేసి కోటీశ్వరాలు అయిపోయింది. అబద్ధం చెప్తే కోటీశ్వరులు అయిపోతారండి ఈ రోజుల్లో. అదే, ఎందుకంటే ప్రజలకి చెప్పేది నిజమా అబద్ధం అని కాదండి, ఏదైనా ఒకటి ఇచ్చేయాలి. ఇచ్చేసినప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తారంటే దాని మీద అవగాహన లేకపోతే ఖచ్చితంగా అది నిజం అనుకుంటారు. అలాగే ఆనాటి కాలంలో ఈమె రాసినటువంటి వాల్యూమ్స్ విషయంలో సరైనటువంటి అవగాహన లేక ఇదే వాస్తవం ఏమో అని చెప్పేసి ప్రపంచ కొన్ని నలుమూలలకు కూడా ఈ ఇంక్విజిషన్ అనేది వెళ్ళిపోయింది. తర్వాత ఇది మనం చెప్పుకున్నాం కదండి, మేధావుల మధ్య ఇవి చెల్లేవి కావు. ఓకే, చూడండి ఇక్కడ ఈమె పేరు ఎలెనార్ హిబ్బెట్ ఇక్కడ టైప్ చేస్తుంది అనమాట, మహాతల్లి. మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత బ్రదర్ ఈవిడ గారు చూడండి ఎంత కేర్ఫుల్ గా టైప్ చేసేస్తుంది. అంటే అబద్ధాలను కేర్ఫుల్ గా టైప్ చేసే విషయంలో చాలా చాకచక్యంగా అక్కడ పనులు నిమగ్నం అయిపోయిందేమో టైప్ చేస్తూ. సో ఇంక్విజిషన్ పేరుతో పుస్తకాలు రాసి సామాన్య ప్రజల్లో క్రైస్తవుల పట్ల భయాన్ని పుట్టించి పుస్తకాలు అమ్ముకుని బాగా డబ్బు గడించింది ఈవిడ గారే. ఏమండి, అక్కడ
టైం పీరియడ్ కూడా ఉంది. 1959లో ఒకసారి, 1960లో ఇంకోసారి, 1961లో ఇంకోసారి, ఇలా 3 దఫాలుగా పుస్తకాలు రాయటం, ఇంక్విజిషన్ మీద ప్రపంచానికి వదలటం, రాయటం, డబ్బులు దండుకోవటం, ఆమెసుకోవటం, ప్రపంచ ప్రజలకేమో అబద్ధం ప్రచారం చేయటం, అక్కడ అంతమందిని చంపారు, ఇక్కడ ఎంతమందిని చంపారని చెప్పి. బై ద టైమ్ ఆఫ్ హెర్ డెత్, అంటే ఈవిడ చనిపోయే సమయానికి she had written more than 200 books that worldwide sold more than 100 million copies in 20 languages. ఇంక్విజిషన్ మీద ఈమె రాసిన 3 వాల్యూమ్స్ అంట, 200 more than 200 books, 100 million copies in 20 languages, అంటే 20 రకాలైనటువంటి వివిధ భాషల్లోకి ఆమె పుస్తకాలు తర్జుమా చేయబడ్డాయి, అనువదించబడ్డాయి. సోల్డ్ మోర్ దెన్ 100 million, లక్షల కాపీలు అమ్ముడిపోయాయి. సో ఈ విధముగా ఎంత విస్తృతంగా ఆమె పుస్తకాలు పంపిణీ చేయబడి అమ్ముడిపోయాయో అంత విస్తృతంగా ఇంక్విజిషన్ అనే అబద్ధం ప్రచారం అయిపోయింది. నేను చెప్పడం వల్ల చరిత్ర చెప్తుంది, కావాలంటే తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత historians say inquisition wasn't that bad. అంటే చరిత్రకారులు చెబుతున్నటువంటి మాటను బట్టి, అంటే ద గార్డియన్ అని చెప్పేసి ఒక పత్రిక చూపిస్తున్నాను, ఈ చిన్న చిత్తక చిల్లర పత్రికలు కాదు. గార్డియన్ కానివ్వండి, న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా, రీడర్స్ డైజెస్ట్ కానివ్వండి, ది అనకొండా కానివ్వండి. అనకొండా అనేది పాము కాదు, అనకొండా అనేది ఒక మ్యాగజైన్ అమెరికాలో. అందులో ఆర్టికల్స్ కొన్ని నేను డౌన్లోడ్ చేశాను, మంచి మంచి ఆర్టికల్స్. ఎనివే, సో ఇలాంటివన్నీ కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మోస్ట్ రిలయబుల్ వార్తలు ప్రచురించే పత్రికలు. అలాంటి ఒక పత్రిక అయినటువంటి గార్డియన్ అనే పత్రికలో 2004లో వెన్స్డే 16వ తారీఖు జూన్ నెల ఎలా ఉందంటే టైటిల్, హిస్టోరియన్స్ సే ఇంక్విజిషన్ వాజంట్ దట్ బ్యాడ్. చరిత్రకారులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఇంక్విజిషన్ అనేది ఈ రోజు భయభ్రాంతులకు గురి చేసినంత అసలు లేనే లేదంట. ఎస్టిమేట్స్ దట్ ద నంబర్ కిల్డ్ బై స్పానిష్ ఇంక్విజిషన్ విచ్ Sixtus IV authorized in a papal bull in 1478 have ranged from 30,000 to 300,000, అంటే 3 lakhs. Okay, some historians gave convinced that millions did. ఇక్కడ చాలా మంది చెప్తున్న దాన్ని బట్టి, అంటే ఊహాజనితమైనటువంటి మాటలు బట్టి చూస్తే 1479 ఆ టైంలోనంట 30,000 మంది దగ్గర నుంచి 3 లక్షల మంది చచ్చిపోయారంటే ఇంక్విజిషన్ లో. మరికొంతమంది ఏమంటారంటే మిలియన్ల కొద్ది చచ్చిపోయారని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తం చేస్తారంట. అప్పుడు ఈ గార్డియన్ అనే పత్రికలో రీసెర్చ్ స్కాలర్స్ కింద ఎవరేస్తున్నారు అంటే బట్ అంటే కానీ, అంటే వాస్తవం ఏంటి, అంతా బాగానే ఉందండి, ఓకేనండి, కానీ ఆ కానీ దగ్గర ఉంది, కరెక్టేనండి, అయితే అని. సో అక్కడ బట్ అకార్డింగ్ టు ప్రొఫెసర్ అగోస్టినో బరోమియో, ఈ హిస్టోరియన్ ఆఫ్ క్యాథలిసిజం at the Sapienza University in Rome and curator of the 783-page volume released yesterday, only 1% of the 1,25,000 people, 1,25,000 మందిలో 1%, అంటే ఎన్ని 1,25,000 మందిలో చూసుకుంటే అంత 1% పర్సెంటేజ్ చనిపోయారంట. అంటే 1,25,000 మంది, 1,25,000 మందికి ఒక పర్సెంట్ చొప్పున, 1,25,000 మందికి 1% చొప్పున వాళ్ళు ఇంట్రాగేట్ చేయబడ్డారంట, లేదా వాళ్ళు చనిపోయారు భయభ్రాంతులకు గురయ్యో, టెన్షన్ తట్టుకోలేక. అంతే తప్ప కోట్ల కొలది ప్రజల్లో, లక్షల కొలది ప్రజల్లో, లేకపోతే మిలియన్ల కొద్ది ప్రజల్లో, వేల కొద్ది ప్రజల్లో ఓచకొత్త పోయలేదు, ఇంట్రోగేట్ చేయలేదు, లేకపోతే ఇంక్విజిషన్ చేయలేదు.
ఇది నేను చెప్తున్న మాట కాదు, గార్డియన్ అనే పత్రికలో అప్డేట్ తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, అంటే అప్డేట్ చేయబడినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చెప్పినటువంటి హిస్టోరియన్స్ వర్డ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమాన్ని బట్టి, జరుగుతున్నటువంటి పరిశోధనలు బట్టి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి హిస్టోరియన్స్ చెప్పిన మాట ఇది. అంటే 1,25,000 మందికి ఒక్కరు చొప్పున మాత్రమే చనిపోయారు. తర్వాత కిరాతకంగా హింసిస్తూ నిజాన్ని రాబడితే అది చల్లదు. ఎందుకంటే టార్చర్ చేసేటప్పుడు ఆ టార్చర్ భరించలేక మనిషి చేయని తప్పును కూడా చేసేసినట్టు ఒప్పేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాడిని ఎల్లకెలా పడుకోబెట్టేసి వాడిని హింసించడం, గాయపరచడం, పొట్ట మీద నొక్కటం, పీకలను నొక్కటం, చేతులు నరకటం, అవయవాలను కొయ్యటం, ఇలాంటి గనక చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తే వాడు చెయ్యని పొరపాటును కూడా భయపడి దాన్ని ఒప్పేసుకుంటాడు. అంటే చెయ్యని దాన్ని కూడా అంగీకరించేస్తాడు భయానికి లోనై. కాబట్టి ఎవరైనా ఇంక్విజిషన్ కి కూర్చోబెట్టబడినప్పుడు చాలా కేర్ఫుల్ గా, క్రమంగా, ఒక పద్ధతితో సర్టెన్ మంచి విషయాలు అతనికి మాట్లాడుతూ ఫ్రెండ్లీగా అతను ఇంటర్గేట్ చేయడం జరిగిందంట. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఈ మతంలో నుంచి అని చెప్పేసి. అంతే తప్ప హింసాత్మకంగా ఏమి జరగలే. సో confession gained under torture were never accepted as valid because they had obviously been obtained by pressure. అంటే ప్రెషర్ ద్వారా నువ్వు సంపాదించుకుంటావా? ప్రెషర్ ద్వారా దాన్ని రాబట్టుకుంటావా? నో. అడుగు, ప్రశ్నించు. సో ఈ విధముగా టార్చర్ చేసి వాస్తవాలు రాబట్టే చర్యలు పరిగణలోనికి తీసుకోబడేవి కావంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పిహెచ్డి స్కాలర్ మనకు కనిపిస్తున్నాడు. రిటర్న్ బై, అంటే దిస్ ఆర్టికల్ వాజ్ రిటర్న్ బై డగ్లస్ బేమంట్. Douglas Bemont earned a PhD in theology at Northwest University అని చెప్పేసి ఈయన మంచి థియాలజియన్, పిహెచ్డి కూడా చేసినటువంటి వ్యక్తి. ఈయన ఏమంటాడు అంటే హిస్టారికల్ వర్సెస్ అర్బన్ లెజెండ్ సోర్సెస్ అని చెప్పేసి ఒక టైటిల్ పెడుతున్నాడు ఇక్కడ. హిస్టారికల్ వర్సెస్ అర్బన్ లెజెండ్ సర్వీసెస్. అర్బన్ లెజెండ్ సర్వీస్ అంటే, అర్బన్ లెజెండ్ అంటే ఏంటి? అర్బన్ లెజెండ్ అంటే తెలుసా? అర్బన్ లెజెండ్ అంటే, అర్బన్ లెజెండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాబ్రికేటెడ్ హిస్టరీ, ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్, అతుకుల బంత. అర్బన్ లెజెండ్ అంటే మా పూర్వీకులు అవును ఫేక్ పోస్ట్ అంటే అనొచ్చు, ఫేక్ పోస్ట్ అనొచ్చు. అర్బన్ లెజెండ్ అంటే ఏంటంటే దానికి సరైనటువంటి ఆధారాలు, రుజువులు ఏమీ లేకపోయినా కానీ మా తాతలు దాన్ని అనుసరించారు, నేను కూడా దాన్ని అనుసరిస్తాను, ఏమి పోయిందే ఉందే, మాకు రుజువులతో పని లేదండి, మాకు చరిత్రతో పని లేదు, మా వాళ్ళు దాన్ని ఆచరించారు కాబట్టి నేను కూడా ఆచరిస్తానండి అని చెప్పేసి అంటే అది అర్బన్ లెజెండే అవుతుంది. దానికి అర్బన్ లెజెండ్ కి ఆధారం ఉండదు, అర్బన్ లెజెండ్ కి రుజువులు ఉండవు, అర్బన్ లెజెండ్ కి చరిత్ర ఉండదు, అర్బన్ లెజెండ్ కి ఆర్కియాలజికల్ రిపోర్ట్స్ ఉండవు, అర్బన్ లెజెండ్ కి ఎలాంటి సోర్సెస్ ఉండవు. నిరాధారంగా ఉండే పాపులర్ మిస్కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్బన్ లెజెండే. సరే, ఈయన ఏమంటున్నాడు, డగ్లస్ అని ఆయన ఏమంటున్నాడు, ఇన్ రీసెంట్ ఇయర్స్, పిహెచ్డి చేసినటువంటి స్కాలర్ కాబట్టి ఇంక్విజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ రీసెంట్ ఇయర్స్ హవెవర్ ద వాటికన్ ఓపెన్డ్ అప్ ఇట్స్ సీక్రెట్ ఆర్కైవ్స్ ఫర్ హిస్టారికల్ ఇన్వెస్టిగేషన్. ఇప్పటి వరకు మరుగుపరచబడినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియచేయడానికి ఈ పోపు వాళ్ళు లేదా ఆర్సీ వాళ్ళు, క్యాథలిక్ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్కైవ్స్, ఈ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ జాబితా హిస్టారికల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రపంచానికి తెరిచిపెట్టారు, ఓపెన్ చేశారు. ఇట్లా మీరు కావాలంటే చదువుకోండి అని చెప్పేసి. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అంటారు ఏమండి, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ దే ఓపెన్డ్ ద హిస్టరీ ఆఫ్ దేర్ పాస్ట్. వాళ్ళ యొక్క పూర్వ చరిత్ర అంతా కూడా బయట పెట్టారు, ఇట్లా ఓపెన్ చేసి మీరు కావాలంటే చదువుకోండి. ఇట్స్ నాట్ సీక్రెట్, ఓపెన్ బుక్ ఫర్ యూ. So in recent years, however, the Vatican opened up
its secret archive for historical investigation. Inquisition records that were made by and for the Inquisition were allowed to be researched for the first time in history. చూసారా, అంటే ఈ స్పానిష్ ఇంక్విజిషన్ జరిగింది, లేకపోతే వీళ్ళు ఎంత మందిని చంపేశారు, రక్తపాతం సృష్టించారు, మతం పేరు మీద అనేక మందిని చంపారని చెప్పేసి ఈ అపవాదు నింద ఏదైతే ఉందో దాని మీద కూడా పరిశోధన చేయడానికి మీరు రండి అని చెప్పేసి స్వాగతం పలుకుతున్నారంట క్యాథలిక్ వాళ్ళు. ఇది ఫస్ట్ టైం జరిగింది హిస్టరీలో. సో అప్పుడు ఏం జరిగింది, చాలా మంది వెళ్ళారు అక్కడికి. వెళ్ళి ఏం చేశారు, ఈ హెన్రీ క్యామల్ లాంటి వాళ్ళు, బీబీసీ వాళ్ళు వెళ్ళి డాక్యుమెంట్ హిస్టరీస్ తీశారు, పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు ఏం జరిగింది, ఏం తెలిసింది అంటే అసలు స్పానిష్ ఇంక్విజిషన్ అనేది ఈ రోజు భయం గొలిపే వింతగా, భయం గొలిపే విధముగా, వింత గొలిపే వింతముగా, అసలు టార్చర్ చేసే విధముగానే లేదంట. అంత కులకి ఆవిడ గారు ఎవరో నవల్స్ రాసి ప్రపంచానికి భయపెట్టించి చూడండి. ఆ విధముగా చాలా మంది పాపులర్ మిస్కాన్సెప్ట్ ని తయారు చేసే నవల్స్ రాయటం, పుస్తకాలు రాయటం, సినిమాలు తీయటం, ఇలాంటివన్నీ జరిగిపోయి ఇప్పుడు ఒకటండి, నేను చెప్పకూడదులే కానీ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా పేరు, సినిమా పేరు గుర్తులేదు, చిన్నప్పుడు ఎప్పుడూ చూశాను. ఒక హీరో ఉంటాడు, ఆ హీరో ఏం చేస్తాడంటే ప్రేమ అంటే మహా పిచ్చి, నిజమైనటువంటి ప్రేమ అనమాట ఆయన గారికి. ఎక్కడికో నిర్మానుష్యమైనటువంటి కొండ ప్రాంతాలకి, లేకపోతే ఈ పర్వత ప్రాంతాలకి, హిమాలయ పర్వతాలకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి వెనక్కి వచ్చి తన యొక్క ప్రేమ నిజమైంది అని చెప్పేసి హీరోయిన్ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా కొన్నిసార్లు చెయ్యి లేకుండా చేసుకుంటాడు, లేకపోతే అదృశ్యమైపోయి మాట్లాడతాడు. సో ఇవన్నీ నేను చాలా సంవత్సరాల కిందట అది నేను చూసాను. అది రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాను కదండి యాక్టర్. ఏమోనండి మరి తెలియదు, రాజేంద్ర ప్రసాద్ లేకపోతే ఏమో తెలియదు. మొత్తం మీద ఒక నవల్ అంట, నవల్నే తీస్తే అది చాలా పాపులర్ హిట్ అయిపోయిందంట సౌత్ ఇండియాలో మూవీ అది. సో అది తీరా చూస్తే ఏంటి, అతనికి చెయ్యలేకపోతే పోలీస్ స్టేషన్ లో నీకు చెయ్యి రప్పించు, నువ్వు నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు అయితే నువ్వు చెయ్యి రావాలని చెప్పేసి అంటే అప్పుడు వాడు అంటాడు, హీరో గాడు, నిజంగా నాది గనక నిజమైనటువంటి ప్రేమ అయితే నా చెయ్యి మురిసిపోవాలని చెప్పేసి మనసులో అనుకుంటే నిజంగా చెయ్యి వచ్చేస్తుంది. ఇదంతా ఏంటంటే గోతిక్ లిసెండ్, గోతిక్ స్టోరీ ఇదంతా కూడా. సో ఇలాంటిదే స్పానిష్ ఇంక్విజిషన్ అంటే, ఇలాంటిదే స్పానిష్ ఇంక్విజిషన్ అంటే. ఏమండి, సరే ఇంకా మనం చూసుకుంటూ పోతే యూజ్ ఆఫ్ టార్చర్స్. ఇక్కడ చూడండి బ్రదర్, మీరు కొంచెం స్లైడ్స్ చూపిస్తారా? యూజ్ ఆఫ్ టార్చర్స్ అని చెప్పేసి కింద కొన్ని పరికరాలు కనిపిస్తున్నాయి, కొన్ని కనిపిస్తున్నాయి మనకి. స్క్రోల్ చేయండి, ఇంకా వస్తువులు ఏదో మంచము, కుర్చీ ఇట్లాంటివి కనిపిస్తాయి. ఓకే ఓకే. సో ఇవన్నీ ఏంటి అంటే స్పానిష్ టైంలో, స్పానిష్ వాళ్ళు అంటే క్యాథలిక్ వాళ్ళు విచ్చలవిడిగా ప్రజలు వాటి మీద కూర్చోబెట్టి, వాటి మీద పడుకోబెట్టి, ఛాంబర్స్ లో వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి లక్షల కొద్దీ చంపేశారంటే వీటిని ఉపయోగించి. సో ఇవన్నీ కూడా గోడల మీద బొమ్మలంట బ్రదర్ జాన్ గారు. బొమ్మలంట, గోడల మీద బొమ్మలు ఏం చేశారు అంటే పుస్తకాలు ప్రింట్ చేయటం, ఇలా జరిగింది అని చెప్పేసి అబద్ధ ప్రచారం చేయటం, సినిమాలు తీయటం, టీవీ షోలు నిర్వహించడం, ఇదంతా చేసేటప్పటికి ఓహో ఇదంతా నిజమేనేమో, క్రిస్టియన్స్ ఎంత క్రూయల్టీ కలిగిన వారేమో అని చెప్పేసి చాలా మంది ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది జాన్ గారండి. లేని వార్త పుట్టించొద్దు అని దేవుడి మాట వ్యతిరేకంగా అనమాట. లేని వార్త పుట్టించొద్దు అని దేవుడి మాటకి వ్యతిరేకం, ఇంకేం కాదు. లేని వార్తను పుట్టించకూడదు, సింపుల్ గా ఉంటుంది వర్డ్. లేని వార్తను పుట్టించకూడదు. ఓకే, ఇక్కడ యూజ్ ఆఫ్ టార్చర్ చూడండి. మోస్ట్ ఆఫ్ ద టార్చర్ అండ్ ఎగ్జిక్యూషన్స్ attributed to the church during the various inquisitions didn't occur at all, and historians now concede that inquisition torture chambers never exist. అంటే అసలు ఒక గదిలో తీసుకువెళ్ళి
స్పష్టంగా ఉంది అక్కడ. ఒక ఛాంబర్ లో తీసుకువెళ్ళి వాళ్ళని బలవంతంగా కూర్చోబెట్టేసి, ఆ ఇనప కుర్చీల మీద కూర్చోబెట్టేసి బలవంతంగా లాగేసి వాళ్ళ అవయవాల్ని లాగటం, కొయ్యటం లాంటి ఛాంబర్స్, గదులు ఇలాంటివి అసలు లేనే లేవంట. తర్వాత చూడండి, ఇక్కడ ఒక ఆయన్ని కూర్చోబెట్టారు, ఒక ఈ తాళ్ళు, ఫస్ట్ పిక్చర్ అనమాట. ఆయన 4-5 తాళ్ళు కట్టి కూర్చో, ఇదే చూడండి, ఇది క్రూయల్. ఇది యాక్చువల్ గా గోడ మీద లిఖించబడినటువంటి ఒక పిక్చర్. తర్వాత ఇదిగో ఇదొకటి. ఇంకా ఇదిగో గోవా ఇంక్విజిషన్ అనేటప్పటికి ఈ పిక్చర్ పెడతారు బ్రదర్, వెనకాలండి ఒకసారి, చక్రం మీద వెళ్ళకెళ్ళ పడుకోబెట్టారు చూడ. ఇది గోవా ఇంక్విజిషన్ అనేటప్పటికి ఎక్కువ దీన్ని పాపులర్ చేస్తారు. ఎందుకంటే ఇది మిగతా వాటికంటే కొంచెం క్రూయల్ గా ఉన్నట్టు కనిపించింది అనుకుంటా, దీన్ని తీసేసుకున్నారు పరిగణలోకి. ఇది కూడా మిత్తేనండి, ఇది కూడా మిత్తే. ఓకే, తర్వాత నేను చూపిస్తాను, ఆగండి. ఇక్కడ వై మెడివల్ టార్చర్ డివైజెస్ ఆర్ నాట్ మెడివల్. అసలు మెడివల్ కి సంబంధించినటువంటి టార్చర్ డివైజెస్ అంటే హింసించే పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు అప్పటివి కావంట, అప్పట్లో ఎగ్జిస్టెన్స్ లేవంట వాటికి. When many people think about the Middle Ages, they see it as a time when people were tortured by a wide collection of diabolical instruments. Whatever it is, the fear of anguish or the Iron Maiden, these tortures devices are portrayed as medieval. The reality, however, is that many of these devices never existed in the Middle Ages. అసలు ఇలాంటివి మిడిల్ ఏజెస్ లో లేవండి బాబు, అసలు ఉనికిలేనే లేవు, అసలు ఇవి లేనే లేవు అని చెప్పి కరెంట్ హిస్టోరియన్స్, అప్డేటెడ్ హిస్టోరియన్స్ చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ చూడండి, వై మోస్ట్ సో కాల్డ్ medieval torture devices are fake. అసలు ఎందుకని ఫేక్ అయ్యాయి, అసలు ఎందుకు వీటిని బొమ్మలు గీశారు, ఎందుకు వీటిని తయారు చేశారు అంటే ఇక్కడ చూడండి, ది థింగ్స్ పీపుల్ బిలీవ్ అబౌట్ హిస్టారికల్ టార్చర్ ఆర్ జస్ట్ నాట్ ట్రూ, దట్ ఆర్ నాట్ జస్ట్ ట్రూ. ఇవి అసలు వాస్తవాలే కావు. ఈ రోజుల్లో చాలా మంది హింసాత్మకమైనటువంటి పరికరాలు ఉపయోగించి మనుషులు చంపారని చెప్పేసి డివైసెస్ చూపిస్తున్నారు, పరికరాలు చూపిస్తున్నారు, వస్తువులు చూపిస్తున్నారు. వీటన్నిటిని కూడా ఆలోచిస్తే అసలు వాస్తవాలే కావంట, అప్డేటెడ్ స్కాలర్స్ చెప్తున్నారు. తర్వాత ruthless oppressions, unraveling the myth about the Spanish Inquisition అనే ఒక రీసెర్చ్ ఆర్టికల్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడాలోని ఒక రీసెర్చ్ స్కాలర్ టీం ఏం చెప్తుందంటే, Protestant critics used the Inquisition myth to further the conflict between Catholic and Protestants. అంటే ఇక్కడ క్రిస్టియన్ వ్యతిరేకులు అంటే క్రైస్తవ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో, దేవుడు లేడు అనే వాళ్ళు కానివ్వండి, దైవ భీతి లేని వారు కానివ్వండి, బైబిల్ వ్యతిరేకులు కానివ్వండి, నాస్తికులు కానివ్వండి, ఎవరైతే ఉంటారో కొంతమంది, అంటే దేవుడు అంటే పడదు, మతం అంటే వెగట పుట్టించే విధంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యతిరేకులు, వాళ్ళు బట్ట కాల్చి క్రిస్టియన్స్ మీద పడేశారండి. బట్ట కాల్చి క్రిస్టియన్స్ మీద పడేశారు. బట్ట కాల్చి పడేయడం అంటే ఏంటి అంటే, చెట్టు చాటున నిలబడి ఈ కయ్యాలు పెట్టడం, అదే చెట్టు చాటు నిలబడి కయ్యాలు పెట్టడానికి రాళ్ళు విసరటమో లేకపోతే కయ్యాలు పెట్టడమో చేసే ప్రక్రియ ఏమైనా ఉంటే ఏమండి, వాడు బాగుంటాడు గొడవలు పెట్టి, కానీ ఇరు వర్గాల వారు కొట్టుకుని చేస్తారనమాట. వాడు చిచ్చు పెట్టినోడు బాగుంటాడు. అలాగా క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి రెండు వర్గాలు ఎవరైతే ఉంటారో, క్యాథలిక్ వాళ్ళకి ఆ తర్వాత ప్రొటెస్టెంట్ వాళ్ళ మధ్య జగడం పుట్టించడానికి, కయ్యం పుట్టించడానికి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి
సమ్మగా పక్కన నిలబడి చూసి ఆనందించడానికి ఈ డివైసెస్ బయటకు తీశారంటండి జాన్ గారు. ఈ పరికరాలు లేదా ఈ చాకులతో కొయ్యటం కానివ్వండి, తాళ్ళతో కట్టడం కానివ్వండి, ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫొటోస్ వీటిని బయటికి తీసి, అంటే మ్యాప్ వేసి లేకపోతే చిత్రాలు గీసి పటాలు గీసి ఇదిగో ఈ క్రిస్టియన్స్ ఇలా చేశారని చెప్పేసి ఇలాంటి ఇవన్నీ కూడా అబద్ధాలు క్రియేట్ చేసి క్రిస్టియన్స్ మీదకి వదిలారంట. అప్పుడు మేం కాదని చెప్పేసి ఈ క్రిస్టియన్స్ లో ఉన్నట్టు రెండు వర్గాల వారు కూడా చాలా వరకు వాళ్ళు గొడవలు ఆడుకున్నారంట. సో ఇప్పుడు ఒకటండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏంటంటే ఒక బాటిల్లో రెండు రకాలైనటువంటి చీమలు ఉన్నాయంటండి, తెల్ల చీమలు, నల్ల చీమలు. తెల్ల చీమలు నల్ల చీమలు ఒకే బాటిల్లో ఉన్నాయి, మంచిగా అవి పని వాటి చేసుకుంటున్నాయి, ఈ పని ఇవి చేసుకుంటున్నాయి. కానీ రెండు రకాలైనటువంటి చీమలు ఒకే బాటిల్లో ఉన్నాయి. ప్రశాంతంగా వాటికి నచ్చిన తిండి అవి తింటున్నాయి, వీటికి నచ్చిన తిండి ఇవి తింటున్నాయి. సామరస్యంగా ఇరు వర్గాల చీమలు ఒకే విధంగా మంచిగానే ఉన్న సామరస్యంతో బాయ్ అనుకుంటూ. కానీ ఆ పక్కన ఇంకొకటి ఎవడో వచ్చి ఆ బాటిల్ పట్టుకుని టకటక ఇలా ఊపేస్తాడంట. ఊపేసేటప్పటికి తెల్ల చీమలు దాడి చేసినాయని చెప్పేసి నల్ల చీమలు తిరుగుబాటు చేసినాయి అంట. నల్ల దాడి చేసిన చెప్పేసి తెల్ల చీమలు పోరాటం దిగాయంట. అలాగా ఇరు వర్గాల చీమలు భయంకరంగా అవి యుద్ధం చేసుకున్నాయంట. అలాగా ప్రొటెస్టెంట్ వాళ్ళకి తర్వాత ఈ క్యాథలిక్ వాళ్ళకి మధ్య జగడం పుట్టించడానికి ఈ దేవుని యొక్క భక్తి అంటే లేకపోతే బైబిల్ అంటే పడని ఎవరైతే ఉంటారో హేతువాదులు కానీ నాస్తికులు కానీ అలాంటి వాళ్ళు వీటన్నిటిని కూడా ఫేక్ గా క్రియేట్ చేసి మత రంగు పులిమి ప్రపంచానికి పరిచయం చేసేసారు. అవునండి, విద్వేషాలు రెచ్చగొట్టే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఇండియాలో ఏ విధంగా అయితే విద్వేషాలు రెచ్చగొడుతుంది అలాగనమాట. సో ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము అంటే ప్రొటెస్టెంట్ క్రిటిక్స్ యూజ్డ్ ఇంక్విజిషన్ మిత్ టు ఫర్దర్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్స్. అంటే క్యాథలిక్ వాళ్ళకి ప్రొటెస్టెంట్ వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ అంటే పోరాటాలు కల్పించడానికి, మత విభేదాలు రెచ్చగొట్టడానికి వీళ్ళు దీన్ని క్రియేట్ చేసి వదిలారు. సో ఇంతవరకు కూడా మనకు అర్థమైంది ఏంటంటే స్పానిష్ ఇంక్విజిషన్ అనేది ఏదైతే ఉందో అది మిత్, జరగలేదు. టార్చర్ డివైజెస్ ఇప్పుడు అనుకున్నంత విధంగా లేవు. వీటి మీద రీసెర్చ్ చేసినటువంటి స్కాలర్స్ అవి లేవు అని కొట్టేశారు. అలాగే స్పానిష్ ఇంక్విజిషన్ నిజంగా జరిగిందా లేదా ఒకసారి మనం మన యొక్క దేశ చరిత్రను చూద్దాము. మన దేశ చరిత్ర, రక్త చరిత్ర అంటే ప్రపంచానికి ఒకసారి సారీ చెబుతాము, అప్పుడు బ్లేములు మన మీద పడవు. ఒకవేళ మనం ఎలాంటి రక్తపాతాన్ని చేయలేదు అంటే మనం నిజాయితీ కలిగిన వాళ్ళమని చెప్పేసి ప్రపంచానికి తెలియజేసిన వారం అవుతామని చెప్పేసి స్పానిష్ గవర్నమెంట్ చేసినటువంటి సర్వేలో ఇవన్నీ కూడా బయటకు తెలిసాయి అంటండి. సో స్పానిష్ ఇంక్విజిషన్ అనేది ఇప్పుడున్నంత ఇదిగా లేదు. ఆ తర్వాత కూడా ఆలోచించుకుంటే అందరి మీద కాకుండా ఎవరైతే క్యాథలిక్ మత విశ్వాసము నుంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టి చాలా ఫ్రెండ్లీగా, హింసించకుండా, భయపెట్టకుండా నిజాలు రాబట్టే విధముగా ఇంక్విజిషన్ జరిగేది తప్ప ఇప్పుడున్నంత భయపాతం అప్పుడు లేదు. టార్చర్ డివైజెస్ లేవు అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ స్పానిష్ ఇంక్విజిషన్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే రైట్. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎక్కడికి వస్తున్నాం? జాన్ గారు ఎక్కడికి వస్తాం ఇప్పుడు మనం? గోవా ఇంక్విజిషన్ అనమాట. వాట్ ఈస్ గోవా ఇంక్విజిషన్ అంటే ఇండియా వస్తున్నావా? గోవా దగ్గరికి వస్తున్నాం. జాన్ గారు మరి ఇంకెంత టైం ఉంది మనకి? మనకి ఇప్పుడు గంట అయిందండి, ఇంకో అరగంట చేద్దాం బ్రదర్. అరగంటలో అయిపోద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే సో హాఫ్ అన్ అవర్ లో మనం క్లోజ్ చేసేవచ్చు. ఇప్పుడు వరకు హాఫ్ అయింది, 50% అయింది. నాకు తెలిసి స్పీడ్ గా కొంచెం ఫాస్ట్ గా వెళ్తే మనం వీ కెన్ డూ ఇన్ హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాను నేను. ఓకే బ్రదర్, we will conclude it within the time period of half an hour. Okay, సరే.
ఈ రోజుల్లో చాలా మంది గోవా ఇంక్విజిషన్ జరిగింది అని చెప్పడానికి ప్రామాణికంగా పరమ ప్రామాణికంగా తీసుకునే పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ద టెర్రబుల్ ట్రిబ్యునల్ ఫర్ ద ఈస్ట్ ద గోవా ఇంక్విజిషన్ అనే ఒక పేరు మీద ఏకే ప్రయోల్కర్ అని ఆయన రాస్తాడు. ఏకే అంటే కక్బా ప్రయోల్కర్. ఏమండి, కక్బా ప్రయోల్కర్ అని చెప్పేసి ఈయన ఒక హిందూ అన్నమాట. సో ఈయన ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ప్రిపేర్ చేయబడతాడు. అంటే గోవా ఇంక్విజిషన్ మీద ఒక మంచి బుక్ రాయండి, మంచి మీరు సర్వే చేయండి, మీరు వెళ్ళండి, గోవా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడండి, అక్కడ మనుషులతో మీరు మాట్లాడండి, అక్కడ చరిత్రకారులతో మీరు మాట్లాడి చరిత్ర బయటికి తీయండి, గోవాలో ఎంత మంది చచ్చిపోయారు ఏంటి అని చెప్పేసి మీరు ఒక పరిశోధన చేయండి అని చెప్పేసి ఎవరు పంపిస్తారు అంటే సరస్వతి బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఆఫ్ బాంబే. ఇక్కడ చూడండి, ఐ విష్ టు థ్యాంక్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ and funds of the Gaud Saraswati Brahmin community of Bombay for the great grant given for the publication of this volume అని చెప్పేసి అంటాడు. సో బహుశా ఇక్కడ చూస్తే వీళ్ళు దీన్ని పబ్లిష్ చేయడానికి మనం చూసినప్పుడు మొత్తం మీద ఇలాంటి వీళ్ళే ఇవన్నీ అక్కడికి పంపించారేమో అని చెప్పేసి ఒక పిక్చర్ మనకి కనిపిస్తుంది. ఎనివే, సో ఇక్కడ ఏం తెలిసింది అంటే the terrible act of the Inquisition during the early period of its existence had caused terror to be so deeply rooted in the memories of the people that none dare to name the place where it was housed as the house of the Inquisition, but gave in the mysterious appellation అని అంటున్నాడు. అయితే దీనికి మనం ఎట్లా చూడొచ్చు అంటే మీనింగ్, ఈయన ఇంక్విజిషన్ అనే దాన్ని అక్కడ ప్రజలు ఎలా చేసేసారు అంటే ఇంక్విజిషన్ అనే పేరు పెడితే పేరు ఉచ్చరిస్తే మాట్లాడితే భయం కొలిపే విధముగా దాన్ని తయారు చేశారంట. అంటే కత్తులు, కటార్లు, మాంసం మొత్తలు, కొయ్యటము, హింస, క్రూయల్టీ, డయాబోలికల్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ కూడా కలగలిపి ఇంక్విజిషన్ అనే విధముగా ప్రజలకు భయభ్రాంతులకు గురి చేశారంట. అలా కల్పించారంట దాన్ని. పైగా ఇంక్విజిషన్ అనే దాన్ని గూర్చి మాట్లాడితే ఎవరు కూడా మాట్లాడటానికి భయపడేంత విధంగా ప్రజల్లో వణుకు పుట్టించే విధంగా అది పరిణమించిందంట. పైగా అసలు ఆ ఇంక్విజిషన్ ఏ రీజన్ లో, ఏ ప్రాంతంలో, ఏ ఛాంబర్ లో జరిగేదో కూడా గోవాలో ఎంతవరకు ఆధారం లేవంట. So deeply rooted in the memories of the people that none dare to name the place. అంటే పలానా చోట జరిగిందండి, పలానా రాజమండ్రిలో జరిగిందండి, పలానా దానవాయిపేటలో జరిగిందండి, పలానా జాంపేట దగ్గర ఒక పార్క్ ఉందండి, పార్క్ ప్రకారం ఒక పాడుపడిన బంగ్లా ఉంటే దాంట్లో ఈ ఇంక్విజిషన్ అనే చర్యలు జరిగామండి, క్రూరత్వంతో కూడిన చర్యలండి అని చెప్పడానికి ఎవరో కూడా ముందుకు వచ్చే విధముగా వాళ్ళు భయపడ్డారండి. లేదు, యాక్చువల్లీ లేదని, అసలు నన్ డేర్. కారణం ఏంటంటే ఆ ఇంక్విజిషన్ ఎప్పుడు ఎక్కడ జరిగిందో ఇప్పటివరకు అక్కడ తెలియదంట. ఇది ఎవరు రాస్తున్నారు అంటే కక్బా ప్రయోల్కర్ అనే ఈ రచయిత రాస్తున్నాడు. తర్వాత సెకండ్, records of the Inquisition and other authentic documentary material were not available. అసలు ఈ ఇంక్విజిషన్, గోవా ఇంక్విజిషన్ జరిగింది, చాలా మందిని ఈ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన రక్తపాతము సృష్టించి, భయోత్పాతం సృష్టించి ప్రజలను చంపాడని చెప్పడానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదంట. అంటే అక్కడ అథెంటిక్ సోర్స్, మెటీరియల్ సోర్స్, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది లేదంట. ఇట్స్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి కక్బా ప్రయోల్కర్ అనే ఒక సర్వేయర్ ఎవరైతే వెళ్ళారో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత a quarter of a century ago during the visit to Goa, I made some enquiries about the basic
material of the purpose. I examined all printed material available in Goa and proceeded to look for any manuscript documents. అంటే ఈ రోజుల్లో చాట భారతం చేసే విధముగా లేదా కొండవీటి చాంతాడంతా చెప్పే విధముగా ఉందని అనుకుంటున్నాను కదా, చూద్దాం ఒకసారి అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూడడానికి ట్రై చేస్తే అక్కడ గోవా ఇంక్విజిషన్స్ కి సంబంధించినటువంటి దాఖలాలే లేవంట. ఆయన చెప్తున్నాడు అక్కడ డాక్యుమెంట్. The main source for an authentic account would obviously be the records of the proceeding of the Inquisition. In response to my enquiries, Shri P. Pisalankar, Director of the Historical Archives of the Goan government, informed me that these records were not available in Goa. అంటే అసలు అక్కడ ఇంక్విజిషన్ జరిగిందని చెప్పడానికి ఎవిడెన్సే లేదు, గోవాలో లేవు అని చెప్పేసి అన్నాడంట ఆయన. ఇంక్విజిషన్ జరిగిందని చెప్పడానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేవు, ఇంక్విజిషన్ జరిగిందని చెప్పడానికి టార్చర్ డివైజెస్ కనిపించలేదు, ఇంక్విజిషన్ జరిగింది అని చెప్పడానికి ఛాంబర్స్ లేదా రూమ్స్ లేదా టెరిటరీ ప్రదేశాలు ఆస్థానాలు లేవు, ఏమీ లేవంట. ఎవరు రాస్తున్నారు? కత్బా ప్రయోల్కర్ అనే ఆయన ద గోవా ఇంక్విజిషన్ అనే పుస్తకంలో రాస్తున్నాడు. తర్వాత ఒక్క నిమిషం, తెలుగులో కాదు ఒక్క నిమిషం, ఒక పాయింట్, మేజర్ పాయింట్ అక్కడ మనం స్కిప్ అయ్యాము. ఒకసారి పైకి వెళ్ళండి. ఓకే, బహుశా ఒక్క నిమిషం, ఇంకొకసారి ఇంకొకటి ఇంకోసారి పైకి వెళ్ళండి. ఓకే, ఎస్ యా, ఇదే కింద ఏమంటున్నాడు అంటే ఈయన ఒపీనియన్ చెబుతున్నాడు. ఇక్కడ మరి గోవా ఇంక్విజిషన్ జరిగిందని చెప్పడానికి రుజువులు ఉండాలి కదా పాపం, మరి ఈయన దగ్గర రుజువులు లేవు. ఈయన అభిప్రాయం ఏం చెప్తున్నాడు అంటే కమిటెడ్ ట్రిబ్యునల్ అండ్ దే వుడ్ ఫ్రౌన్ at any attempt to bring to the light of the day this dark chapter in the history of the country. అంటే తర్వాత భవిష్యత్తులో ఎవరైనా ఈ చీకటి కోణాన్ని ఇంక్విజిషన్ ని బయటకు లాగుతారు, డాక్యుమెంట్స్ బయటకు తీసి రచన చేస్తారు మన చరిత్రని అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోవా ఇంక్విజిషన్ వాళ్ళు ఆ చాప్టర్స్ నే తగలబెట్టి ఉండొచ్చు, మరుగుపరచబడి ఉండొచ్చు, లేకపోతే చరిత్రలో నుంచి తుడిచివేసి ఉండొచ్చు అని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈ చీకటి విషయాలన్నీ కూడా బయట ప్రపంచానికి ఏనాడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంక్విజిషన్ చేసిన వాళ్ళు ఆ చాప్టర్ లేకుండా చేశారంట. అదెలా సాధ్యం? ఇది కాకపోతే ఎవరైనా రాయొచ్చు కదా. ఇప్పుడు ఆ పోర్చుగీస్ పరిపాలన టైంలో లేదా విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి సమయం, విజయనగర సామ్రాజ్యాల కాలంలో బోల్డంత మంది చరిత్రకారులు వచ్చారు భారతదేశానికి. అందులో 10 మంది వచ్చారని కొంతమంది అంటారు, 8 మంది చరిత్రకారులు వచ్చారని చెప్పి, ట్రావెలర్స్ వచ్చారని చెప్పేసి అంటారు. 800 కనీసం 2 రాయరా, కనీసం 3 రాయరా, కానీ 8 మందిలో కనీసం ఒక్కరు కూడా రాయలేదు గోవా ఇంక్విజిషన్. మరి అలాంటప్పుడు ఈయన గారు అంటున్నట్టు అక్కడ టార్చర్ డివైజెస్ కనిపించలేదు గోవాలో, డాక్యుమెంటెడ్ రిటర్న్ ఫార్మ్ ఉన్నటువంటి పేపర్స్ లేవు, అక్కడ ఏ ఇంట్లో లేదా ఏ రీజన్ లో ఏ కార్యాలయంలో అవి జరిగావో ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు ఉందని చెప్పేసి ఎలా చెబుతాము అని చెప్పేసి చాలా మంది అడిగారు. ఇప్పటి వరకు కూడా దానికి జవాబు లేదు. గోవా ఇంక్విజిషన్ ఉందని చెప్పే వాళ్ళు ఎవరు కూడా జవాబులు చెప్పలేకపోయారు. తర్వాత యా బ్రదర్, తెలుగులో ఏంటిది చెప్పండి ఎవరైనా. తెలుగులో అంటే బ్రదర్ యాక్చువల్గా కాదు, నేను చదువుతాను లాగండి, లెట్ మీ రీడ్ తెలుగు. తెలుగులో బుడత కీచు నుడులు నుడికారము అని చెప్పేసి అంటాను చూడండి, భాష అన్నమాట లేదా ప్రయోగాలు. తెలుగులో బుడత కీచు నుడులు. ఓకే, దీన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఈ పేపర్ ని బ్రదర్ అక్కడ డేట్ ఎంత? 1962 అండి. ప్రేక్షకులు మనం ఏం చెప్దాము అంటే, అయ్యా ప్రేక్షకులారా, అయ్యా
గోవా ఇంక్విజిషన్ అంటే మక్కువ అత్యంత ఇష్టపూర్వకంగా ఇష్టపడే వారులారా మీరు సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి 1965 అండి 1962 అండి 1962 నాటి భారతి అనే ఒక మాసపత్రికను మీరు చూసుకుని శ్రీ తోమాటి దొండప అనే రీసెర్చ్ స్కాలర్ రాసినటువంటి ఆర్టికల్ చదువుకోండి. దాంట్లో ఏముందో అనేది నేను మీకు చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు అలా ఉన్నాయా లేవని చెప్పేసి ఇక్కడ మీరు సరిగ్గా కనిపించకపోయినా మీరు మరింత లోతైనటువంటి అన్వేషణ చేయాలి అంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు పరిశోధన చేయండి. ఇక్కడ ఏముంది విజయనగర చక్రవర్తులు హిందూ ధర్మ రక్షణ దీక్ష కంకణబద్ధులు. ఏమండి జాని గారు అర్థమవుతుందా తెలుగు? అర్థమవుతుందండి. విజయనగర చక్రవర్తులు హిందూ ధర్మ రక్షణ దీక్ష కంకణబద్ధులు అంటే ఏంటి? అసలు తామే ప్రపంచంలో హిందూ ధర్మ రక్షణ కర్తలు అని చెప్పేసి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఫరిడి వెళ్ళేవారంట, చెప్పుకుంటూ అతిశయించేవారు. మేము హిందూ ధర్మ రక్షణ కలిగిన వాళ్ళం, హిందూ ధర్మ రక్షణను మేమే రక్షిస్తాము, దాన్ని మేమే కాపాడుతాం అన్నట్టు. సో ఉత్తరం నుండి వచ్చి ముస్లిం దాడులను అరికట్టడంలో వీరు ప్రధాన పాత్ర నిర్వహించారు. బొర్తకీచులకు, ఇస్లాము మతాయానుయాయులకు, అందులో అరబ్బులు ప్రబల విరోధులు. అంటే బుడతకీసులు అంటే ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు, ఈ సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ జేవియర్ లాంటి వాళ్ళు, లేదా ఇప్పుడు ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిందలు వేస్తున్నారు కదా, స్పానిష్ ఇంక్విజిషన్, గోవా ఇంక్విజిషన్ చేశారన్న వాళ్ళు బుడతకీసులు యాక్చువల్ గా. సో ఈ బుడతకీసులు గోవా వచ్చే నాటికంటండి ఈ విజయనగర సామ్రాజ్యపు రాజులకు ఒక ప్రమాదం ఎదురైందంట జాన్ గారండి. ఏంటి ప్రమాదం అంటే ఆ ఉత్తరం నుంచి తండోపతండాలుగా ప్రవాహం లాగా వచ్చేస్తున్నారు అరబ్బులు ఆక్రమించుకోవడానికి ఈ హిందూ వాళ్ళని. అలాంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా అండి జాన్ గారు? పవలిస్తున్నటువంటి ఆ ముస్లింల యొక్క రాజుల యొక్క చేతుల నుండి కబండ హస్తాల్లో నుంచి హిందువులు రక్షించింది ఎవరు తెలుసా? ఈ బుడతకీసులే. ఎవరైతే అంటారో గోవా ఇంక్విజిషన్ చేశారు, మీరు గుళ్ళు పడగొట్టారు, మనుషులు చంపారంటారు చూడండి, వాళ్లే ఆ ముస్లిమ్స్ దాడులను హిందువులు రక్షించారంట. అంటే ఒకటి జాని గారు, ఇప్పుడు వీళ్ళేదో అడిగారు కదని చెప్పేసి మనం ఇంక్విజిషన్ గురించి జవాబులు చెప్పడం కంటే అప్పటి కాలంలో ఉన్నటువంటి రీజన్స్, అప్పటి కాలంలో ఉన్నటువంటి రైన్ లేదా పరిపాలన, అప్పటి కాలంలో ఉన్నటువంటి టెరిటరీస్, సంస్థానాలు ఎవరి ఆధీనంలో ఉండేవి, ఎవరి పరిపాలనలో ఉండేవి, జియోగ్రఫికల్ గా ఇలాంటివన్నీ కూడా మన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే చరిత్ర తెలుస్తుంది మనకి అప్పుడు. సో ఈ విధముగా బుడతకీచులు కోటి గోడులో అడుగుడిసరికి ఆగర్భ శత్రువైన అరబ్బులు ప్రత్యక్షమైరి. సో ఈ ప్రతీకార వాంఛ అంటే ఎవరైతే అరబ్బులు వచ్చి వీళ్ళ మాటు వేశారో గుంటగా నక్కలాగా కాసు కూస్తున్నారు అనమాట. ఈ అరబ్బులు ఎవరిని కబలించడానికి గోవా దగ్గర ఉన్నటువంటి దాన్ని కానివ్వండి, భారతదేశంలో ఒక ప్రాంతాన్ని, దాన్ని ఈ విజయనగర సామ్రాజ్యముతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సో ఆ టైంలో ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు ఏం భయం లేదు, ధైర్యంగా ఉండంటే మేము వచ్చి మిమ్మల్ని కాపాడతాము, వాళ్ళని వెళ్ళగొడతామని చెప్పేసి ఈ క్యాథలిక్ వాళ్ళు లేదా ఈ ప్రొటెస్ట్ ఈ ఫ్రాన్సిస్ జేవియర్ సైన్యం కానివ్వండి, లేకపోతే ఈ బుడతకీచులు కానివ్వండి, క్యాథలిక్ వాళ్ళు హిందువులకు అనుకూలంగా వచ్చి వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళని రక్షించి అరబ్బుల్ని వెళ్ళగొట్టారంట. గ్రేట్ అండి, మంచి పాయింట్ చెప్పారు సార్, మంచి పాయింట్. ఏంటంటే క్రైస్తవులు రక్షించేవాడే తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా కాదు అని ఈ పాయింట్ మనకి బాగా తెలియజేస్తుందండి. ఓకే, అరబ్బులపై ఎదురు దెబ్బతీసి ఇస్లాం మతానుయాయుల ఉద్ధతి నడుచుటలో సమస్యల వ్రతయులకు విజయనగర చక్రవర్తుల తోడి సఖ్యము బుడతకీచులకు ఉభయతారకముగా తోచినది. 1500 నుంచి 1650ల మధ్య బుడతకీచులకు విజయనగర చక్రవర్తులకు పలు వారములు రాయబారము నడిచినది. అంటే ఫ్రెండ్షిప్ అనమాట.
ఎస్ 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 మంచి మంచి సంధి, మంచి వ్యాపార సంబంధాలు, మంచి సంధి. ఎవరికి? హిందూ రాజులకి, ఈ బుడతకిచ్చులకి. అంటే ఈ ఈ ఇంక్విజిషన్ చేశారు కదా అంటారు, చెప్పండి అంటారు కదండి, అలాంటి వాళ్ళకి అనమాట. సో ఆ వర్గం వారికి హిందువులకి మంచి మైత్రి, మంచి స్నేహము, మంచి సంబంధం ఏర్పడిందంట. ఓకే ఓకే ఓకే. బుడతకీచు గవర్నర్ అల్మీదా 1506లో పశ్చిమ తీరములో గల బత్కల్లులో ఒక గిడ్డంగులు నిర్మించుకోవడానికి అనుమతి కూడా కోరాడంట. ఓకే. తర్వాత ఇలాగా మనం చూసుకుంటూ పోతే బుడతకీచుల ఏర్పాటులకు సంతసించి, అంటే బుడతకీచులు అంటే ఈ ఈ ఈ క్రిస్టియన్స్ మిషనరీస్ లేకపోతే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టైంలో హిందువులతో మైత్రి ఏర్పాటు చేసుకున్న కారణంగా ఏమండి సంతసించి శ్రీకృష్ణ దేవరాయలంట జైత్ర యాత్రలో సాధించిన రాచోలు ప్రాంతమును ఆ మరుసటి ఏడు బుడతకీచు వైస్రాయికి బహుమతిగా ఇచ్చాడంట శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ పాయింట్ ఏంటంటే వాళ్ళు గుళ్ళు పడగొట్టారు, చర్చిలు నిర్మించుకున్నారు, దేవతలు పడగొట్టారు, చర్చిలు నిర్మించుకున్నారు, హిందువులు ఊచకోత కోసారు అని చెప్పేసి. అంటే మరి హిందువులతో క్రిస్టియన్స్ కి మైత్రి ఉంది కదా. అవునవునవును, చరిత్ర తెలియదు కదండి. ఈ మన వాళ్ళకి ఎవరో మన భాస్కర్ ఇలాంటి సేన ఇలాంటి చరిత్ర తెలియదు కదండి, ఏం జరిగిందో తెలియదు. అప్పట్లో మంచి వాతావరణం ఉందండి. విజయనగర సామ్రాజ్యం సమయంలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు హిందువులతో మంచి మైత్రి కలిగి ఉంది ఇక్కడ. అంత మాత్రమే కాకుండా ఆ టైంలో బంగారాలు, మణులు, మాణిక్యాలు హిందువులే క్రిస్టియన్స్ కి ఇచ్చారంటండి బాబా. ఓకే 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 ఓకే. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి ఇది. చూడండి తర్వాత జైత్రేత్రలు సాధించిన రాజోల ప్రాంతంలో ఆ మరుసటి ఏడు బుడతకీచు వైస్రాయికి బహుమతిగా నొసంగాను. ఒక బుడతకీచు ప్రముఖునకు అతని పరివారమునకు శ్రీకృష్ణ రాయల పేరోల గమున ఘనముగా సన్మానము జరిగినట్లు ఆ పరివారంలో నుండిన బుడతకీచు చరిత్రకారులకు పలువురు వ్యక్తి రాస్తున్నాడు అని చెప్పి. అంటే వీళ్ళు సన్మానించాడు, హిందువులు శ్రీకృష్ణ దేవరాయలు సన్మానించాడు, ఆహ్వానించాడు. ఈ పోర్చుగీస్ క్రిస్టియన్స్ కి హిందువులకి మధ్య మంచి స్నేహ బాంధవ్యం, మైత్రి ఉంది. కారణం ఏంటంటే ఆక్రమించుకోవడానికి వచ్చినటువంటి అరబ్బుల చేతిలో నుంచి కాపాడింది క్రిస్టియన్సే, లేదా ఈ కేథలిక్ వాళ్ళే హిందువుల్ని. తర్వాత ఇక్కడ చూడండి అయ్యగారు కనిపిస్తుందా? తర్వాత గోవా నుండి 1798లో ఉందా అది? అదే కదా మీరు అక్కడ చూసింది. గోవా నుండి 1798లో వచ్చి రాయల ఆస్థానంలో 12 ఏళ్ళు ఉన్నారంటండి. ఎవరో పోర్చుగీస్ వాళ్ళు గోవా నుంచి వచ్చి 12 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే మరి స్నేహభావంతో ఉండబట్టే కదా 12 ఏళ్ళు ఉన్నారు. మరి పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే మరి వెళ్ళగొట్టారు ఈ ఆస్థానపు పండితులు కానివ్వండి, ఆస్థాన మంత్రులు కానివ్వండి, రాజులు కానివ్వండి. కవులు ఎక్కువ ఉన్నారు అక్కడ, రామకృష్ణ కవిలు అందులో. ఓకే. సో విజ్ఞాన జిజ్ఞాసు నగు రాయలు వీరికి మణులు మాణిక్యాలు ఇచ్చి గుడులు గోపురాలు కట్టుకోండి రా బాబు అన్నాడు అంటాడు బాబు. ఇంకేంటంటే బాబు కావాల్సింది మనకి. అని గుడులు గోపురాలు కట్టుకోమంటే అక్కడ అప్పుడు ఆ రోజుల్లో రాయలు గారి టైంలో కూడా చర్చలు ఉన్నాయన్నమాట. ఉన్నాయి. తర్వాత మీరు ఇంకా కావాలంటే మీరు అక్కడ గుడిలో గోపురాలు కట్టుకోండి అని చెప్పేసి క్రిస్టియన్స్ కి వత్తాస పలుకుతూ ఉన్నాడు ఎవరో రాయల వారు. ఓకే. శ్రీకృష్ణ దేవరాయలు. విజ్ఞాన జిజ్ఞాసు రాయలు వీరికి మణులు అంటే మణులు మాణిక్యం ఇచ్చి గుడులు గోపురంలో కట్టుకొని సహాయపడినట. ఓకే ఓకే. చంద్రగిరి రాయవేలూరులలో 2 పాదరి గుడులను ఈ మధ్య ఫలముగా వెలసినవి. అంటే ఫాదరీ గుడులు అంటే ఏంటి? చర్చెస్ అనమాట. ఆయన కట్టుకోమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిన కారణంగా 2 చర్చలు కట్టుకున్నారంటండి క్రిస్టియన్స్. జాన్ గారు ఓకే ఓకే.
ఎంత అద్భుతంగా మైత్రి స్నేహ బాంధవ్యం అని చెప్పేసి పోర్చుగీస్ వాళ్ళకి రాయలవారి ఆస్థానంలో ఉన్నటువంటి రాజుకి ఉంటే, మైత్రి ఉంటే, స్నేహం ఉంటే, కాన్ఫ్లిక్ట్ ఉందని పడగొట్టేశారు, ఊర్చుకోసారు, రక్తపాతం. ఎందుకంటే ఇవన్నీ అబద్ధాలు, పచ్చబద్దాలండి, పచ్చబద్దాలు ఆడతారండి వీళ్ళు. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లిస్ట్ కనిపిస్తుందండి, ఒక పిక్చర్ కనిపిస్తుంది. అది కాదు, దాని తర్వాత అండి, దాని తర్వాత ఇదండి. ఇది ఎవరి యొక్క లిస్ట్ అంటే, పోర్చుగీస్ వాళ్ళు గోవాలో ఉన్నప్పుడు రాయలవారి ఆస్థానంలో ఈ శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న సమయంలో ఇంచుమించు ఆ కాలంలో కుడి ఎడమకు ఒక 200 సంవత్సరాల నిడివి టైంలో ఎంతమంది వచ్చారంటే అండి, ఒక 100 సంవత్సరాలు అటు ఇటు కుడి ఎడంగా ఒక 100 సంవత్సరాల టైంలో అంతమంది చరిత్రకారులు వచ్చారంటే. అక్కడ లిస్ట్ లో చూడండి, అక్కడ మనకు 10 మంది కనిపిస్తారు. టైం పీరియడ్ కూడా ఉంది. భారతదేశాన్ని దర్శించినటువంటి ట్రావెలర్స్ వాళ్ళు, ఆ ట్రావెలర్స్ వచ్చినటువంటి సమయంలో వాళ్ళు చరిత్రను రికార్డ్ చేశారు. వాళ్ళు రికార్డ్ చేసిన చరిత్రలో కూడా రక్తపాతమును సృష్టించారు అని కానీ, గుళ్ళను పడగొట్టారని కానీ ఎక్కడ లేదంటే జానగారండి. అబద్ధాలు సృష్టించడం, అబద్ధాలు ప్రచురించడం. మొన్న అలాగే రీసెంట్ గా కూడా ఒక విషయం చెప్పాలనుకున్నానండి బ్రదర్. రీసెంట్ గా కరోనా ముందు అనుకుంటున్నా, కరోనా ముందే ఆంధ్రాలో బాగా అడావిడి చేశారండి. మొత్తం గుళ్ళను ఎవరో తగలబెట్టేస్తున్నారు, గుళ్ళు ఎవరో కూల్ చేస్తున్నారు, మా విగ్రహాలు ఎరగొట్టేస్తున్నారు అని చెప్పి మొత్తం స్వామీజీలు అందరూ కూడుకొని వచ్చి శుభ్రంగా అల్లరి చేసి గోల్ చేసి ఏమంటే మన మీద పెట్టేద్దామండి. తీరా చూస్తే రాజకీయ సంబంధించిన విషయం అయిపోయింది అది ఫైనల్ గా. సో మన మీద పడిన వాళ్ళు ఇలా దొరికిపోతా ఉంటారు అనమాట. ఏంటంటే నిందలు అపనిందలు వేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఆ అపనిందల్ని నిందల్ని తీసేస్తాడు కదా దేవుడు. ఆ విధంగా దేవుడు ఈ విధంగా మార్గాలు సరళ పరిచాడు అని అనుకుంటానండి. ఓకే, సో ఇంతవరకు మనం చూసుకుందాం బ్రదర్. ఓకే, అంటే 9 అయిపోయింది కదా. సో ఎప్పటి వరకు కూడా మనం చూసింది ఏంటి అంటే, డియర్ ఫ్రెండ్స్, భారతదేశంలో గోవాల ఇంక్విజిషన్ అనేది ఇట్స్ ఎ మిత్. రాజకీయ పరంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం సమీకరించినా కూడా ఆనాటి కాలపు రాజులతోనూ ఈ పోర్చుగీస్ వారితోనూ మధ్య మంచి స్నేహం, బాంధవ్యం, మైత్రి ఉంది. ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు, ఎలాంటి పొరపచ్చాలు లేవు, ఎలాంటి తేడాలు లేవు అన్నట్టు మనకు అక్కడ చరిత్ర వాస్తవాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే గోవా ఇంక్విజిషన్ కంటే ముందు మనకి గూగుల్లో కనిపించేవి కానివ్వండి, లేకపోతే కొంతమంది నాస్తికుల హేతువాదులు రాసిన పుస్తకాల్లో కనిపించే ఈ టార్చర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే హింసాత్మకమైనటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిత్ అని. తర్వాత క్రిస్టియన్ వాళ్ళు మత ప్రచారంలో భాగంగా లక్షల మందిని చంపలేదని, కనీసం వేలాది మందిని కూడా చంపలేదని, ఇదంతా కూడా వర్గాల వారి మధ్య చిచ్చు పెట్టడానికి రేకెత్తించినటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చర్య అనేది మనం ఈ రోజు తెలుసుకున్నాము. సో ఇదండి. సో దేవుని యొక్క దీనికి సంబంధించిన పార్ట్ 2 కూడా చేద్దాము. మిగతావన్నీ కూడా కవర్ చేద్దాం బ్రదర్. టైం అవుతుంది కనుక ఆల్రెడీ 1:23 నిమిషాల వరకు